యేసుక్రీస్తు ప్రభువారి మాటలు ఒకంత ఈజీగా చదువుకొని అర్థం చేసేసుకోగలిగేంతటి స్థితిలో ఉండేవి కావు. ఆయన మహాజ్ఞాని గనుక, సర్వజ్ఞాని గనుక, కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలగలేదు గనుక ఆయన మాట్లాడే మాటలు, ఆయన చెప్పిన ఉపమానాలు, ఆయన ఉపయోగించిన భాష సరళి అన్నీ కూడా చాలా గాఢమైన లేదా లోతైన అర్థాలను స్పృశిస్తూ ఒక్కో మాటకి 2-3 విధాలుగా ఆ యొక్క కోణాలను ఆవిష్కరిస్తూ మన హృదయాలను బలపరిచేటువంటి విషయాలు ఆయన బోధల్లో సాక్షాత్కరిస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి కొన్ని ఉపమానాలు ఇప్పటికీ క్రైస్తవ సమాజంలో చాలామందికి కొరకరాని కొయ్యగా మిగిలిపోయాయి. చాలామందికి ఇంకా అర్థం కాని స్థితిలో ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. అలాంటి లోతైన సందేశాలు, అలాంటి లోతైన విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడడం జరిగింది. అలాంటి ఒక ఉపమానాన్ని ఈరోజు మనం గ్రంథంలో నుండి చూద్దాం. లూకాసు వార్త. అందరూ కూడా మీ చేతిలో ఉన్నటువంటి జీవ గ్రంథాన్ని తెరిచి లూకాసు వార్త 16వ అధ్యాయము. లూకాసు వార్త 16వ అధ్యాయము మొదటి నుంచి చదివే ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా జాగ్రత్తగా చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము మొదటి నుంచి. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను. ఏంటట? ఏమంటున్నారట శిష్యులతో? ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. ఒక ధనవంతుని యొద్ద ఎవరున్నారట? ఒక గృహ నిర్వాహకుడు. గృహ నిర్వాహకుడు అంటే ఈ రోజుల్లో మనం మాట్లాడుకోవాలనుకుంటే ఎవరు గృహ నిర్వాహకుడు అని అంటే, మన ఇంట్లో ఎవరికైతే మనం ఒక సెక్రటరీగానో లేకపోతే ఒక మేనేజర్గానో లేకపోతే ఇంకో విధంగానో అపాయింట్ చేస్తే అవన్నీ చూసుకునేటువంటి వ్యక్తిని ఏమని పిలుస్తామో, ఆ రోజుల్లో గృహ నిర్వాహకుడు అంటే ఆ గృహాన్ని మొత్తాన్ని మెయింటైన్ చేసేవాడు. ఏమండి? ఒక పర్సనల్ సెక్రటరీ మాదిరి అనమాట. ఒక పర్సనల్ సెక్రటరీ చూడండి, అప్పుడప్పుడు సెలబ్రిటీలకి, పెద్ద పెద్ద వాళ్ళకి పర్సనల్ సెక్రటరీస్ ఉంటారు. మొత్తం అన్నీ వాళ్ళే డీల్ చేస్తుంటారు, అన్నీ వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడంటే ఆ గృహం యొక్క బాధ్యతలన్నీ అతనే చూసుకుంటాడు. ఆ లెక్కలు, పత్రాలు అన్నీ అతనే చూసుకుంటాడు. అకౌంట్స్, డీలింగ్స్ అన్నీ అతనే చూసుకుంటాడు. టోటల్గా అతని మీద డిపెండ్ అయ్యి ఏదైనా నడుస్తుంది కూడా. రైట్. ఇప్పుడు వాడు అతని ఆస్తి పాడు చేస్తున్నాడని అతని యొద్ద వాని మీద నేరం మోపబడింది. చూడండి, ఎవరో వచ్చి గృహ నిర్వాహకుని గూర్చి యజమానికి చెప్పారు. ఏమనంటే, మీరు ఎవరినైతే నమ్మి పని అప్పగించారో అతన్ని మీరు నమ్మాల్సిన అవసరం లేదు. వాడు యథార్థవంతుడు కాదు. మీ ఆస్తిని వాడు పాడు చేస్తున్నాడు, జాగ్రత్తగా చూసుకోండి. వాడు నీతిమంతుడు కాదు, వాడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. ఎప్పుడైతే విషయం ఇతను చెవిన పడిందో అతను ఏమన్నాడంటే, వాడిని పిలిపించి నిన్ను గూర్చి నేను వినుచున్నటువంటి మాట ఏంటి? బయట నీ గురించి సరైన సాక్ష్యం వినబడట్లేదు. నీకు ఇచ్చే జీతం ఎంత అయితే నువ్వు ఖర్చు పెట్టే ఖర్చు ఎక్కువ కనబడుతుంది, తెలిసిపోద్ది కదా. ఇప్పుడు అప్పుడప్పుడు మనం ఎవరొకరిని నమ్మి పనిలో పెట్టుకోవడం, ఎవరినైనా నమ్మి బాధ్యతలు అప్పగించడం చేస్తుంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు చెయ్యడింపు కనబడుతుంటుంది. కొన్ని చోట్ల కనిపెట్టరా చూసేవాళ్ళు? కనిపెట్టేస్తారు. ఎందుకంటే ఇతనికి వచ్చే జీతం 10,000 కానీ 25,000 ఖర్చు పెడుతున్నాడు అనుకోండి నెలకి. అనుకుందాం, 10,000 జీతం తెచ్చుకుంటున్నాడు, 25,000 ఖర్చు పెడుతున్నాడు అంటే అప్పుడు అతన్ని ఎలా అర్థం చేసుకుంటాం మనం? వీడు దొంగ. 10,000 జీతం తెచ్చుకుని 25,000 ఖర్చు చేస్తున్నాడంటే వీడు మొత్తం మీద ఎక్కడో వీడు లూప్ హోల్ ఉంది ఒకటి. అవసరమైతే ఎక్కడో దొంగతనం చేస్తున్నాడు, లేకపోతే ఏదో దొంగ వ్యాపారం చేస్తున్నాడు, లేకపోతే 10,000 జీతం వచ్చేవాడు 25,000 ఎలా ఖర్చు పెట్టగలుగుతున్నాడు అనే డౌటు ఖచ్చితంగా రైజ్ అవుతుంది. అవునా కదా? ఖచ్చితంగా రైజ్ అవుతుంది. యజమాని ఏమో అంబాసిడర్ కారులో తిరుగుతున్నప్పుడు పనోడు BMW తిరుగుతున్నాడు అనుకోండి, డౌట్ వస్తుందా రాదా? డౌట్ వస్తుంది. ఎవడో చెప్తాడు, ఇదేందా బాబు నీ దగ్గర పని చేసేవాడేమో BMW తిరుగుతున్నాడు, నువ్వేమో ఇంకా అంబాసిడర్ వేసి తిరుగుతున్నావు, పేనా సోళ్ళగా ఉన్నావు, మరి ఆడికి ఎంత ఇస్తున్నా పెట్టి నువ్వు, వాడు అంత హ్యాపీగా అంత రాయల్గా బతుకుతున్నాడంటే ఎలా ఉంటుంది? అప్పుడు
ఆ, ఒక్కోసారి యజమానులు ఇలాంటివి కూడా తట్టుకోలేరు. కొద్దిగా ఇగో ఉంటుంది కదా వాళ్ళకి. నాకు తెలిసిన ఒక కుర్రాడు ఉండేవాడు, వాడు కొంచెం రిచ్గా మెయింటైన్ చేద్దామని చూసేవాడు. ఆ ఓనర్ గారు పారాగాన్ చెప్పులేసి తిరుగుతుంటే వీడు మంచి కాస్ట్లీ చెప్పులు కొనుక్కొని వేసుకెళ్ళాడు. ఓ రోజు చూశాడు ఆ ఓనరు. ఆయనేమో వీణాసుడు పారాగాన్ చెప్పులేసి తిరుగుతుంటే ఈడేమో కాస్ట్లీ చెప్పులు వేసుకుని ఆయన ముందు నడుస్తుంటే ఆయనకి ఎలా ఉంటుంది? అమ్మ ఈడు చూడండి, ఈడు నా దగ్గర పనిచేసి నాకంటే మంచి చెప్పులు వేసుకున్నాడు అని చెప్పి పనిలోంచి తీసాడు. కారణం ఏంటనుకున్నా? పనిలోంచి తీసాడని కారణం అతనికంటే మంచి చెప్పులు వేసుకున్నాడు అని. అదే కారణం, అంతకుమించి కారణాలు లేవు. అంటే అతనికంటే మంచి చెప్పులు వేసుకోకూడదు, అతనికంటే మంచి బట్టలు వేసుకోకూడదు అనే కుళ్ళు అసూయ ఉంటుంది కొంతమందికి. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఎవరో వచ్చి చెప్పారట, బాబు వాడు రేంజ్ చూస్తుంటే చాలా ఎక్కువ కనబడుతుంది, వాడు మెయింటెనెన్స్ చూస్తుంటేనేమో చాలా ఎక్కువ కనబడుతుంది, కాబట్టి నీ సొమ్ము వాడు దుర్వినియోగం చేస్తున్నాడు, నీ డబ్బు వాడు దుర్వినియోగం చేస్తున్నాడు, కొంచెం జాగ్రత్తగా చూసుకో, వాడు నీ దగ్గర డబ్బులు కొట్టేస్తున్నట్టున్నాడు, జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. అప్పుడు ఓనర్ ఏం చేశాడంటే పిలిపించి, నువ్వు అర్జెంటుగా నాకు అకౌంట్ అప్పచెప్పన్నాడు. నమ్మినంత వరకు అకౌంట్స్ అడగరు, చిన్న తేడా దొరికిందనగానే మొత్తం అకౌంట్ అప్పచెప్పంటారు. ఇప్పుడు మొత్తం అకౌంట్ అప్పగించాలా వద్దా? నువ్వు ఒకరి దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు అప్పగించాలా వద్దా? అప్పగించాలి. మొత్తం అకౌంట్ అప్పగించాలి. ఆ అకౌంట్ అప్పగిస్తే అందులో తేడా వచ్చిందనుకోండి, నిలబెట్టేస్తారు. నిలబెట్టరా? ఖచ్చితంగా నిలబెట్టేస్తారు. నువ్వు ఎక్కడ జాబ్ చేసినా సరే అకౌంట్ కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే, అకౌంట్ కరెక్ట్గా అప్పగించకపోతే నిలబెట్టేస్తారు. తేడా పాడా వచ్చిందని తెలిస్తే కొంతమంది జరిమానాలు వేస్తారు, కొంతమంది కొడతారు, కొంతమంది చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి చరిత్రలు కూడా తెలుసు నాకు. చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు, డబ్బులు దొబ్బేశాడని చంపేసిన వాళ్ళు, మోసం చేస్తే తట్టుకోలేక కొట్టిన వాళ్ళు, హింసించిన వాళ్ళు, లేదా వాళ్ళ ఆస్తులు దోచేసుకున్న వాళ్ళు. ఇలా రకరకాల సమస్యలు సమాజంలో మనకు కనబడుతుంటాయి. అందుకే ఎవరి దగ్గరైనా అలాంటి ఒక పెద్దోళ్ళ దగ్గర పనికి వెళ్ళినప్పుడు చాలా విశ్వాసపాత్రంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళు విధించే శిక్షలు చాలా భయంకరంగా ఉంటాయి, మోసం చేయకూడదు వాళ్ళని అని చెప్తుంటారు. మొత్తం మీద లెక్క అప్పగించమన్నాడట. అకౌంట్ మొత్తం తీసుకొచ్చాయి. నువ్వు ఇక మీదట గృహ నిర్వాహకుడివై ఉండవల్ల కాదని వానితో చెప్పాను. జాబ్ తీసేసాడు, జాబ్ కట్ అయిపోయింది, అకౌంట్ అప్పు చెప్పేసి వెళ్ళిపో. ఒకవేళ అకౌంట్ క్లియర్గా ఉందనుకోండి, జాబ్ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ అకౌంట్ క్లియర్గా లేదనుకోండి, అక్కడితో ఆ జాబ్ ఏమైనట్టు? కోల్పోయినట్టు. ఎక్స్ట్రాగా అప్పటి వరకు ఎంత దోచుకున్నాడో దానికి రెట్టింపు వసూలు చేస్తారు. వసూలు చేయరా? చాలా దారుణంగా ఉంటాయి ఆ తర్వాత శిక్షలు. మోసం చేయడం అంత ఈజీ కాదు. మోసం చేయడం ఒక ఎత్తు అయితే, దొరికిన తర్వాత మళ్ళీ దానికి పెనాల్టీ కట్టడం మరొక ఎత్తు. అది ఇంకా రిస్క్, అది చాలా పెద్ద రిస్క్. ఎందుకంటే అది బిట్రియల్, మోసం, నమ్మక ద్రోహం అంటారు దాన్ని. ఆ నమ్మక ద్రోహాన్ని అసలు వాళ్ళు జీర్ణించుకోలేరు. సో ఈయన ఏమన్నాడంటే, ఫస్ట్ నువ్వు నాకు అకౌంట్స్ అన్నీ క్లియర్గా అప్పగించేసిన తర్వాత నీకు జాబ్ కూడా తీసేస్తున్నాను, నీకు నువ్వు గృహ నిర్వాహకుడిగా ఉండటానికి వీలు పడదు, గెట్ అవుట్ అన్నాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి. ఆ గృహ నిర్వాహకుడు అప్పుడు యుక్తి వాడటం మొదలుపెట్టాడట. చూడండి, వీడు తెలివైన గృహ నిర్వాహకుడు. ఎవడట వీడు? తెలివైన గృహ నిర్వాహకుడు. ఏం యుక్తి వాడడం మొదలుపెట్టాడు? బుర్ర వాడుతున్నాడు. ఏం వాడుతున్నాడు చూడండి. అక్కడ నుంచి, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసేస్తాడు గనుక, అంటే ఫిక్స్, నా జాబ్ పోవడం ఫిక్స్. దాదాపు నా జాబ్ పోవడం కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు నా జాబ్ పోతే ఏంటి, వాట్ నెక్స్ట్ అని ఆలోచించడం మొదలుపెట్టాడు. పోతే ఏంటి, ఏం చేయాలి? ఇప్పుడు నేను జాబ్లో ఉన్నాను కాబట్టి సుఖంగా పోతుంది జీవితం. ఇప్పుడు జాబ్ ఊడిపోయింది అనుకోండి, పరిస్థితులన్నీ మళ్ళీ మొదటికి వస్తాయి. మళ్ళీ ఆ పేదరికం, మళ్ళీ ఆ అడుక్కు తినే పరిస్థితి, మళ్ళీ ఆ తిండి లేకపోవడం, మళ్ళీ అది కట్టుకోలేకపోవడం, మళ్ళీ బట్టలు కొనుక్కోలేకపోవడం, పరిస్థితి అంతా అగమ్య గోచరంగా మారిపోద్ది. కూర్చుని ఉన్న కొమ్మను ఏం చేసుకున్నట్టు అయిపోయింది, నరుక్కున్నట్టు అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి అంతా మళ్ళీ నా చేయి జారిపోతుంది. ఒకవేళ అతని కుటుంబం ఉందనుకోండి, పిల్లలకు ఫీజులు కట్టలేడు, పిల్లల్ని పోషించలేడు, భార్యను పోషించలేడు, కుటుంబానికి సరుకులు తెచ్చుకోలేడు, మొత్తం రివర్స్ అయిపోద్ది. సినిమా మొత్తం రివర్స్ అయిపోద్ది. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలని ఆలోచించినప్పుడు యాక్చువల్లీ ఇతను కన్నింగ్ మెంటాలిటీ కలిగిన వాడు. అర్థమైందా? తెలివైనోడే కానీ
చాలా కన్నింగ్ మెంటాలిటీ. ఎంత తెలివైనడంటే ఈ తెలివి అనేది మోసపూరితమైన తెలివి, మామూలు తెలివి కాదు, కుట్రతో కూడుకున్నటువంటి తెలివి, మోసంతో కూడుకున్నటువంటి తెలివి. ఆ తెలివి ప్రయోగించడం మొదలుపెట్టాడు. బుర్ర వాడుతున్నాడు. కొంతమంది బుర్రను సక్రమంగా వాడతారు, కొంతమంది అక్రమంగా వాడతారు. అక్రమంగా వాడి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, సక్రమంగా వాడి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. మొత్తం మీద వాళ్ళు సక్సెస్ అవ్వాలనుకుంటున్నప్పుడు ఎలా అయినా బుర్రను వాడుతుంటారు. క్రిమినల్ మైండ్ ఉంటుంది కొంతమందికి. ఆ క్రిమినల్ మైండ్తో వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ వాళ్ళ ఆలోచనలు కానీ అమ్మో చాలా భయంకరంగా ఉంటాయి. ఇక్కడ చూడండి ఏం జరిగిందో. నేను ఏం చేయగలను అని ఆలోచించుకున్నప్పుడు ఫస్ట్ ఏం కనపడిందంటే, ఇంకా తవ్వలేను, అడుక్కుని తినలేను. తవ్వలేనంటే పనికి పోలేను. ఇప్పటివరకు ఇంత గొప్ప జాబులో ఉండి, ఇంత పెద్దోడి దగ్గర ఇంత గొప్ప జాబులో ఉండి ఇప్పుడు పనికి పోతే నవ్వుతారు, సో పనికి పోలేను. అలాగని ఇప్పుడు బయటకు పోయి అడుక్కుని తినాలంటే అడుక్కుని తినడం నా వల్ల కాదు, సిగ్గుపడాలి. తర్వాత నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు నాకు బెనిఫిట్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కావాలి అనుకున్నాడట. నన్ను ఆదరించేవాళ్ళు, నాకు బెనిఫిట్స్ ఉండాలి, ఆ బెనిఫిట్స్ కోసం ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి, వాట్ నెక్స్ట్ అని ఆలోచించినప్పుడు మెరుపు లాంటి ఒక ఆలోచన తట్టింది. ఈ గృహ నిర్వాహకుడు ధనవంతుడి దగ్గర వర్క్ చేస్తాడు కదా. ఈ ధనవంతుడు చాలామందికి అప్పులు ఇస్తూ ఉంటాడు. అప్పులు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఈయనకి వడ్డీ కడతారు. అప్పులు ఇస్తే ఏం చేస్తారు, వడ్డీతో అప్పు తీరుస్తారు. ఇప్పుడు అప్పు చాలామంది తీసుకుంటారు. అకౌంటెంట్ ఇతనే కాబట్టి ఇతనికి అన్ని విషయాలు తెలుసు. ఎవరికి ఎంత అప్పు ఇచ్చారో, ఎవరు ఎంత బాకీ ఉన్నారో, ఆ మణికంఠ ఎంత బాకీ ఉన్నాడో, సత్యనారాయణ గారు ఎంత బాకీ ఉన్నారో, ఆ సీన్ ఎంత బాకీ ఉన్నాడు, ఈ బాకీలు ఎంతెంత ఉన్నాయి మనకని అకౌంట్ బుక్ చూసుకుంటాడు కదా. అకౌంట్ బుక్లో పలానావాడు ఎంత బాకీ ఉన్నాడు, పలానావాడు ఎంత బాకీ ఉన్నాడు, పలానావాడు ఎంత బాకీ ఉన్నాడు, మొత్తం అకౌంట్లు చూసుకున్నాడు. అకౌంట్లు చూసుకున్న తర్వాత ఒక మెరుపులంటే ఆలోచన వచ్చింది. ఇప్పుడు కన్విన్స్ చేస్తే ఎలాగూ యజమాని కన్విన్స్ అవ్వడు. ఇప్పుడు మనం ఎవరిని కన్విన్స్ చేయాలా అని ఆలోచించి ఆ క్రిమినల్ బ్రెయిన్ వాడి డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడట. ఆ యజమానుని రుణస్థులను పిలిపించాడట. యజమానుని రుణస్థులను పిలిపించాడట. రుణస్థులు అంటే బాకీ ఉన్నోళ్ళు. ఎవరెవరైతే బాకీలు ఉన్నాళ్ళో ఈ బాకీలు ఉన్నోళ్ళందరినీ పిలిపించాడట. పిలిపించి ఏమన్నాడట, నీవు నా యజమానుడికి ఎంత ఎంత బాకీ ఉన్నావు అని మొదటోడిని అడిగాడు, పిలిపించినోడిని. వాడు అన్నాడు, 100 మనుగుల నూనె నేను బాకీ అయ్యా మీ యజమానికి, మరి కట్టాలి, అది నేను తిరిగి చెల్లించాలి. 100 మనుగుల నూనె నేను యజమానికి బాకీ పడ్డాను, నీ యజమానికి నేను చెల్లించాల్సి ఉన్నాను అని చెప్పాడు. వెంటనే నువ్వు నీ చీటీ తీసుకొని ఇమ్మీడియట్గా కూర్చొని 50 మనుగులను రాసుకో అన్నాడట. చూసారా ఎంత కట్ చేసాడు, సగానికి సగం లేపేశాడు. అక్కడ సగానికి సగం బెనిఫిట్ ఇస్తున్నాడు, అవతలోడికి బెనిఫిట్ ఇస్తున్నాడు. ఇదిగో నువ్వు ఇంకొక 50 కట్టక్కర్లేదు, 50 రాసుకో. ఆడికి ఆటోమేటిక్గా అర్థమైపోద్దా, అర్థమవుదా? ఈజీగా అర్థమైపోద్ది. నువ్వు ఒక 50 తీసుకో, అందులో నాకు సగం ఆట ఇచ్చేయి, 50 కట్ చేసుకో, బాకీ సగానికి రద్దు చేసేసుకో. ఇంతకీ విషయం యజమానికి తెలియదు, బాకీలు ఎంత ఉన్నాయి, ఎంత చూసుకోవాలి, ఎంత వస్తుంది, ఏమీ తెలీదు. చీటీలే లెక్క ఆధారం. ఇంకా చీటీలే ఆధారం కాబట్టి ఈ చీటీలోనే కోత కోసేస్తున్నాడు. ఆల్రెడీ మేము ఇదే ఫీల్డ్లోంచి వచ్చాం కదా, ఫైనాన్స్ బిజినెస్ నుంచి వచ్చాం కాబట్టి గతంలో మా దగ్గర 2-3 గుమస్తాలు పనిచేసేవారు. అందులో మాకు గుమస్తా ఉండేవాడు ఎక్కడ, దేవరపల్లిలో. మేము వారం వెళ్ళడం, ఆఫీస్ దగ్గర కూర్చోవడం, వాడు తెచ్చేయడం, మాకు డబ్బులు ఇచ్చేయడం, మేము రాసేసుకోవడం, వెళ్ళిపోవడం, అంతే. మా బద్ధకం అది. అది తెచ్చి ఇచ్చేసేవాడు. పలానా ఆయన ఎంత కట్టాడండి, పలానా ఆయన ఎంత కట్టాడండి, అందులోంచి ఇంత ఇచ్చేసానండి, ఇది కొత్త పొద్దండి, ఇదిగో నోటు ఇదిగోండి అని ఇచ్చేసేవాడు మాకు. సరే నోటు కూడా రాయించేశారు కదా చక్కగా అని చెప్పేసి మేము బ్యాగులో పెట్టుకుని వచ్చేసేవాళ్ళం. వచ్చేస్తుంటే వన్ ఫైన్ డే మాకు అర్థమైన విషయం ఏంటంటే, వాడు ఎంత తెలివిగా మ్యాజిక్ చేశాడంటే, అక్కడ బాకీలు లేవు కానీ నడుస్తున్నాయి. మేము వెళ్ళి చూసుకునేది లేదు. అక్కడికి వెళ్ళి వచ్చేసానండి, తెచ్చేసానండి, ఇచ్చేసాడండి అంటే ఒక వారమో ఇవ్వలేదండి అనేవాడు, ఊళ్ళో లేరనేవాడు. మొత్తం మీద ఎన్నాళ్ళు నడపగలదు దీని వ్యవహారాన్ని, కొన్నాళ్లే కదా. అందుకని వాడికి అర్థమై ఏం చేశాడంటే, ఈ నోట్లు అవి ఉంటాయి కదా, కొన్ని నోట్ల మీద వాడు ఏలుముద్ర వేసుకు వచ్చేసేవాడు, లేకపోతే వేరే వాళ్ళు ఏలుముద్ర ఏం చేసేవాడు, సంతకం కూడా అవతల వాళ్ళది కాదు వేరే వాళ్ళది పెట్టించేసేవాడు. ఒకవేళ నోట్ అయిపోయింది అనుకోండి, మేము ఎదురుగా రాయించుకున్నప్పుడు మేము చూస్తాం కదా,
ఏ భోజనానికి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు బ్యాగ్ తీసుకుని నోట్లు మార్చేసేవాడు. అలా మామూలు ఫ్రాడ్ కాదు, చాలా డబ్బు తినేసాడు మా దగ్గర. ఇంకా విషయం తెలిసిపోయిన తర్వాత కూర్చోబెట్టేసి ఇంకా హడావిడంతా మామూలే కదా, చాలా జరిగింది. ఆ తర్వాత కొన్నాళ్ళకి చచ్చిపోయాడు కూడా. సో అంటే నా కళ్ళతో చూశాను నేను ఇలాంటివి, నా అనుభవాల్లోనే ఉన్నాయి ఇలాంటివి. మా పార్ట్నర్ అయితే దిగాలైపోయాడు, ఎంత డబ్బు తినేసాడు రా బాబు వీడని. సో అలాంటి పరిస్థితులు, అంటే సమాజంలో మనం ఎవరినైతే నమ్మి ఇది అప్పగించేస్తామో వాడు తినేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ కూడా ఈ గృహ నిర్వాహకుడు ఏం చేశాడంటే తినేశాడు, లెక్కలు మార్చేస్తున్నాడు. చూడండి ఇప్పుడు ఎలా లెక్కలు మార్చేసాడట. 100 మనుగులు నూనె అని చెప్పగా నువ్వు చీటి తీసుకుని కూర్చుండి 50 మనుగులను రాసేసుకో. తర్వాత 7వ వచనం, తర్వాత వాడు నువ్వు ఎంత వచ్చున్నావని మరొకరిని అడుగగా వాడు 100 తుమ్ములు గోధుమలని చెప్పినప్పుడు వాడు నువ్వు చీటి తీసుకుని వెంటనే 80 తుమ్ములను రాసుకో, ఒక 20 కట్ చేసేయి అని చెప్పాను. సో ఇలాగా చాలామంది చీట్లు గల్లంత చేసాడు. చీట్లు గల్లంత చేసి వారికి ఫేవర్ చేసాడు. వాళ్ళకి ఫేవర్ చేసి అకౌంట్ ఎవరి దగ్గర పట్టుకెళ్ళాడు? యజమాని దగ్గరికి పట్టుకెళ్ళి అయ్యా ఇదిగో అకౌంట్, ఇదిగో నీకు అప్పు చెప్పేశా, నీకు ఇవ్వాల్సింది ఇంత, వచ్చింది ఇంత, చచ్చింది ఇంత, మొత్తం మీద ఏదో కిలమంత్రం చేసాడు, గ్యాంబ్లింగ్. సో అంతా అయిపోయిన తర్వాత, పరిస్థితి అంతా అలాగ అయిపోయిన తర్వాత ఇప్పుడు యజమాని ఆలోచించుకుంటున్నాడట. ఏం ఆలోచించుకుంటున్నాడు చూడండి, ఏమనుంది అక్కడ చూడండి. అన్యాయస్తుడైన న్యాయవంతుడా అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. యేసుప్రభు వారి మాట చెప్పినప్పుడు కొన్ని కామెంటరీస్ ఉంటాయి, మీరు చదివారో లేదో, ఇప్పటికే నెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఎవడైనా అన్యాయం చేస్తే ఎవడైనా మెచ్చుకుంటాడా అంటారు కొంతమంది. క్వశ్చన్ చేసేవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. యేసుప్రభు వారు ఏంటంటే ఇలాంటి ఉపమానాలు చెప్పారు, అన్యాయం చేస్తే ఎవడైనా మెచ్చుకుంటాడా, భలే మోసం చేసేవాళ్ళే మా వాడు అనుకుంటాడా. మరి ఏంటి యేసుప్రభు వారు ఎలా చెప్పాడంటే, యేసుప్రభు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకు కరెక్టో చెప్పనా? అక్కడ వాడి తప్పు దొరకలా, కానీ మిగిలిపోయాడు. డబ్బులు మిగిలిపోయాడు, తప్పు దొరకలా, దోచుకోవాల్సిందంతా దోచేసుకున్నాడు, తెలివిగా వ్యవహరించాడు. నేను వాడిని ఏం చేయలేకపోయాను ఇప్పుడు లీగల్గా. యజమానుడు ఆ గృహ నిర్వాహకుడిని లీగల్గా ఏమీ చేయలేని దుస్థితిలోకి వచ్చేసాడు. అందుకని అమ్మ దొంగ అనుకొని నేను ఏమీ చేయలేకపోతున్నారా, నేను భలే కొట్టేసేవరా డబ్బులు నా దగ్గర అని అనుకొని, అన్యాయం చేసినా తెలివిగా చేసేవరా నాయన నువ్వు అనుకొని, అసలు ఎంత బుర్ర ఏందిరా నీ బుర్ర అనుకొని మెచ్చుకున్నాడు. అది ఇంకా మెచ్చుకోకపోతే ఏం చేస్తాడు? ఇంకా చెక్కబద్యం వేయాలి, అంతే కదా. ఇప్పుడు దొరకలేదు దొంగోడు, కానీ మనకు తెలుస్తుంది ఈడే దొంగని, తెలివిగా తప్పించేసుకున్నాడు. అప్పుడు ఏమనుకుంటావు? అర్రే భలే తప్పించుకున్నావు, భలే మెయింటైన్ చేసావు, భలే లెక్కలు మార్చేసావు, భలే తప్పు లెక్కలు చూపించేసావు అని అనుకోవడం తప్పితే ఇంకేమైనా అనగలమా? చెప్పండి, ఏమైనా అనగలమా? ఏమీ అనలేం. అంత తెలివిగా అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు తప్పించుకున్నాడని యజమానుడు వాడిని ఏం చేశాడట? మెచ్చుకున్నాడట. మరి మెచ్చుకోకపోతే ఏం చేస్తాడు? శిక్షించడానికి ఛాన్స్ లేదు, జడ్జికి అప్పగించడానికి ఛాన్స్ లేదు, తీర్పులో నిలబెట్టడానికి ఛాన్స్ లేదు. ఆడ ఆల్రెడీ 50 మనుగులు మిగిలినోడు వచ్చే సాక్ష్యం చెప్పడో, మిగిలినోడు ఎందుకు చెప్తాడు? తగిలితే చెప్తాడు వచ్చి, ఏమండి బాబు నేను ఆల్రెడీ 50 మనుగులు కట్టేశానండి, ఇటు కట్టలేదు అన్నాడండి, ఇటు అబద్ధికుడని అంటే అప్పుడు వస్తాడు ఇటు బయటికి. నా దగ్గర తీసేసుకుని మీకు ఇవ్వలేదండి అంటే అప్పుడు వస్తాడు. ఆడు నష్టపోతున్నాడు కాబట్టి వస్తాడు. ఇప్పుడు వాడు లాభపడుతున్నాడు కదా, ఇంకెందుకు వస్తాడు? రాడు. వాడు నష్టపోతే వచ్చేది, లాభపడుతున్నాడు కాబట్టి ఇంక రాడు కాబట్టి వాడు మిగులుతున్నాడు, వీడు మిగులుతున్నాడు. మధ్యలో పోయేది ఎవరు? యజమానుడు పోతున్నాడు, ధనవంతుడు పోతున్నాడు. ఇది అక్కడ విషయం. ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకంత హైలైట్ చేసి చెప్పాలి? ఎందుకంత హైలైట్ చేసి చెప్పాలి? ఇందులో ఉన్నది చీటింగ్ గురించి యేసు ప్రభువారు చెప్పడం ఏంటి? చీటింగ్ని ఎగ్జాంపుల్గా తీసుకోవడం ఏంటి అని అంటే, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కింద ఆన్సర్ చూడండి. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు అన్నాడు. అంటే ఆయన అర్థం ఏంటంటే, వెలుగు సంబంధులు అంటే వెలుగు కుమారులు, లోక సంబంధులు అంటే చీకటి కుమారులు. దేవుని పిల్లల కంటే లోక సంబంధులే బెటర్గా ఆలోచిస్తున్నారు. ఈ యుక్తి మీకు లేదు అని చెప్పడం ఆయన ఉద్దేశం. వాళ్ళకున్నటువంటి ఈ యుక్తి ఎవరికి లేదు? మీకు లేదు. అంటే ఇక్కడ
అన్యాయాన్ని, అన్యాయస్తుణ్ణి ఆయన హైలైట్ చేసి చూపించట్లా, వాడిలో ఉన్న యుక్తిని మాత్రమే ఆయన హైలైట్ చేసి చూపిస్తున్నాడు. ఇప్పుడు మీరు పాముల వలె వివేకులు అన్నాడండి. పాముల వలె వివేకులు అంటే మరి పాము దేనికి సంకేతం? పాము దేనికి? పాము అనగానే హైలైట్గా మాట్లాడుకునే దేని గురించి మాట్లాడతాం చెప్పండి? విషం, అంతే కదా. పాము అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? విషం. పాము కరిస్తే మనిషి ఏమైపోతాడు? చచ్చిపోతాడు. పాము అనగానే విషం గురించి మాట్లాడుకున్నట్టు మరి పాముల వలె వివేకులు అన్నప్పుడు మనం విషాన్ని హైలైట్ చేయాలా? పాముతో ఎగ్జాంపుల్ చూపించాడు ఏంటండి? విషపూరితమైనది కదా. అంటే మనం కూడా కాటు వేసే స్వభావం కలిగి ఉండాలా అని అనుకోవాలా? అలా తీసుకోవాలని ఆయన చెప్పింది. చూడండి, అంటే యేసు ప్రభు వారి ఉపమానాల్లో ఏది తీసుకోవాలో కూడా తెలియాలి. ఆ పరిణతి రావాలి. ఈరోజు ఆ పరిణతి లేకే క్రైస్తవ సమాజం మాయలోకి వెళ్ళిపోయింది, మోసపోతుంది. ఎవరు పడితే వాళ్ళ మాయలో పడి మోసపోతుంది. పరిణతి లేని బోధలు, పరిణతి లేని ఆలోచన విధానాలు, పరిణతి లేని వివరణలు. నేను దొంగ వలే వచ్చిచున్నాను అన్నాడండి ఆయన. ఎలాగా? దొంగ వలే వచ్చిచున్నాను అంటే ఇప్పుడు యేసుప్రభు వారు ఎవరితో పోల్చుకున్నాడు? దొంగతోటి. అంటే ఆయన దొంగ ఇలా ఆలోచించాడు అనుకోండి, ఏమనాలి ఇప్పుడు? అతని అజ్ఞానానికి పరాకాష్ఠది. నేను దొంగ వలే వచ్చిచున్నాను అన్నాడు కాబట్టి ఈయన దొంగనండి అంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. అక్కడ కేవలం దేన్ని తీసుకోవాలంటే చెప్పకుండా రావడాన్ని మాత్రమే తీసుకోవాలి. దొంగ చెప్పి రాడు, నేను కూడా చెప్పి రాను అంటే అక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి? ఆ ఎగ్జాంపుల్లో, ఆ ఉపమానంలో లేదా ఆ వివరణలో చెప్పి రాకపోవడం అనే ఒకే ఒక విషయాన్ని తీసుకోవాలి తప్ప దొంగను తీసుకోకూడదు. దొంగతో యేసుక్రీస్తు ప్రభు వారిని కంపేర్ చేయకూడదు. అర్థమైందా? ఎక్కడైనా సరే ఆ సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ సందర్భంలో ఆయన వాడినటువంటి ఆ పదజాలాన్ని లేదా అక్కడున్న భావాన్ని అబ్జర్వ్ చేసి ఆ భావంలో ఏది హైలైట్ అవుతుందో, దేని నిమిత్తమైన అలా మాట్లాడాల్సి వస్తుందో దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి తప్ప వ్యతిరిక్తమైన దాన్ని పరిగణనలోకి తీసుకోకూడదు. ఇక్కడ యేసుప్రభు వారు మాట్లాడినటువంటి ఉపమానంలో అన్యాయాన్ని గురించి తీసుకోకూడదు. మీరు నేను కూడా ఇలాగ అన్యాయం చేయవచ్చు, నేను కూడా ఇలాగ అన్యాయం చేయాలి, అబ్బా భలే టోకరా ఇచ్చాడు, నేను కూడా ఇలాగే టోకరా వేసేయాలి, నేను కూడా ఇలాగ మోసం చేసేయాలి, అది యేసుప్రభు వారి ఇంటెన్షన్ కాదు. మరి ఏంటి అక్కడ యేసుప్రభు వారి ఇంటెన్షను? యుక్తి మాత్రమే. వాడికే అంత యుక్తి ఉంటే, చీకటి సంబంధికే అంత యుక్తి ఉంటే వెలుగు సంబంధికి ఇంకెంత యుక్తి ఉండాలి? అది ఆయన యొక్క ఇంటెన్షన్ ఆ బోధలో. గెట్ మై పాయింట్. ఒక చీకటి సంబంధే ఎంత యుక్తిగా ఆలోచిస్తుంటే వెలుగు సంబంధి ఇంకెంత యుక్తిగా, ఇంకెంత తెలివిగా ఆలోచించాలి. అవునా కాదా? చీకటి సంబంధికే అంత జ్ఞానం ఉంటే వెలుగు సంబంధికి ఇంకెంత జ్ఞానం ఉండాలి, ఉండి తీరాలి. ఇది మీరు తీసుకోవాలని యేసుప్రభు వారు ఆలోచన. కానీ తీసుకోకుండా అది తీసుకున్నారనుకో ఇంకెవడేం చేయలేడు. నేను కూడా ఒక కంపెనీలో జాయిన్ అవుతా, డబ్బులు కొట్టేసి అవతల మా కంపెనీ ఎవరికైతే డబ్బులు ఇచ్చిందో వాళ్ళని సగం రాసేసుకోమని చెప్తుంటే ఇప్పుడు అంత ఎరుబాగులు ఎవరు లేరు. ఆ రోజుల్లో కూడా సీట్లు, ఇప్పుడంతా ఆన్లైన్ అకౌంట్లు, సిస్టమ్స్ వచ్చేసాయి. అయినా దొంగతనం ఎప్పుడు దొంగతనమే, దొరికిపోతారు, ఏదో రోజు దొరికిపోతారు. ఈ చెయ్యాడింపున్నోడు ఎక్కడో చోట దొరికిపోతుంటాడు. అందుకే చాలా జాగ్రత్త. మోసం ఎప్పటికీ మోసమే, దొంగతనం ఎప్పటికీ దొంగతనమే, అన్యాయం ఎప్పటికీ అన్యాయమే. యేసుప్రభు వారు అన్యాయాన్ని ప్రోత్సహించలేదు. వాడే అంత తెలివిగా మెయింటైన్ చేసినప్పుడు మీరు ఇంకెంత తెలివిగా ఉండాలరా నాయన. వెలుగు కుమారులు మీరు. చీకటి సంబంధికి ఇంత యుక్తి ఉన్నప్పుడు వెలుగు సంబంధికి ఇంకెంత యుక్తి ఉండాలి. చీకటి సంబంధి ఇంత భవిష్యత్తు ఆలోచన కలిగి ఉన్నప్పుడు వెలుగు సంబంధి భవిష్యత్తును గూర్చి ఇంకెంత గొప్ప ఆలోచనలు చేయాలి. చీకటి సంబంధికి ఇంత యుక్తి ప్రదర్శిస్తున్నప్పుడు వెలుగు సంబంధి ఇంకెంత యుక్తిని ప్రదర్శించాలి. మీరు పాముల వలె వివేకులు, పావురముల వలె నిష్కపటులై ఉండండి అన్న బోధ యేసుప్రభు వారి బోధ. సో ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అప్పుడు ఇంకొన్ని విషయాలు మాట్లాడుతుంటే చూడండి. అన్యాయపు సిరి వలన 9వ వచనం, మీకు స్నేహితులను సంపాదించుకునుడి. ఇప్పుడు ఇది కూడా చాలామంది అపార్థం చేసుకున్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకునుడి అన్నాడు. ఇక్కడ అన్యాయపు సిరి అనగానే చాలామంది ఎలా అర్థం చేసుకున్నారంటే అన్యాయం చేసి సంపాదించిన సిరి అని అర్థం చేసుకున్నారు. అన్యాయం చేసి సంపాదించిన సిరి అని కాదు అక్కడ యేసుప్రభు వారు మాట్లాడింది. అన్యాయం చేసే గుణం కలిగినటువంటి సిరి అని అర్థం. అన్యాయపు సిరి అంటే సిరి యొక్క లక్షణం అన్యాయం చేయడం. సిరిని నమ్మితే
ఏదో ఒక రోజు అది నీకు ఏం చేస్తుంది? అన్యాయం చేస్తుంది. ఆ కోణంలో అర్థం చేసుకోవాలి. కానీ చాలామంది ఏ కోణంలో అర్థం చేసుకున్నారు? అన్యాయం చేసినందువల్ల సంపాదించే సిరి అని అర్థం చేసుకుంటున్నారు. అర్థమైందా? బైబిల్లో ఇలాంటి విషయాలు చాలా లోతుగా ఆలోచిస్తే తప్ప అర్థం కావు. అన్యాయపు సిరి వల్ల మీకు స్నేహితులు సంపాదించుకోండి అనగానే అయితే ఇప్పుడు నేను వెళ్ళి బ్యాంకు కన్నం వేసి అన్యాయపు సిరి సంపాదించుకొని ఆ సిరితో నేను స్నేహితులను సంపాదించుకోవాలి అనుకుంటావా? తప్పు కదా. అప్పుడప్పుడు చూడండి, పెద్ద పెద్ద దేవాలయాల్లో, హైందవ దేవాలయాల్లో లేదా పెద్ద తిరుపతి లాంటి దేవస్థానాల్లో ఒక అజ్ఞాత భక్తుడు వచ్చాడు, ఎవరో తెలీదు, బంగారు కిరీటం వేసిపోయాడు అంటారు. ఒక అజ్ఞాత భక్తుడు వచ్చాడు, కొన్ని కోట్ల లేదా లక్షల రూపాయల కట్టలు హుండీలో పడేసి వెళ్ళిపోయాడు అంటారు. అవునా కదా? అవునా కదా? సో అది మనం విన్నప్పుడు అబ్బా ఎంత మంచి భక్తుడో అనుకుంటామా? ఏమనుకుంటాం? అజ్ఞాతంగా ఇచ్చాడు అంటే ఎక్కడో కొట్టేశాడు, కొట్టేసిన దాంట్లో కొంత దేవుడికి ఇచ్చేస్తే పాపం పోద్దని, ఇదేమో దేవుడికి, మిగిలిందేమో నాకు. అంటే వాడి పాపాన్ని దేవుడు మాఫీ చేస్తాడు కాబట్టి లంచం ఎవరికి ఇచ్చాడు అనమాట? ఇప్పుడు దేవుడికి ఇచ్చాడు. దేవుడికి డబ్బులు ఇచ్చేస్తే నా పాపంలో ఆయన కూడా వాటా ఇచ్చేసినట్టే. పర్లేదు ఉంచండి సార్ అన్నట్టు అనమాట. ఇది ఉంచండి సార్, పర్లేదు ఉంచండి అంటే ఇది ఉంచితే ఏమైనట్టు? ఇప్పుడు నేను ఇంత బంగారం కొట్టేశాను ఎవరి దగ్గర, అందులో సగం ఎవరికి ఇచ్చాను? ఇప్పుడు హుండీలో ఇచ్చాను, ఉంచండి సార్ అన్నాను. ఇంకా ఆయన ఏమనగలడు? కాదని తీసుకున్నావు కదా, రేపు పొద్దున నన్ను ఎక్కడైనా శిక్షించాలనుకున్నాడు, ఏ బాబు నీ హుండీలో వేయలేదేడు, సగం అందులోదే అన్నాడు అనుకోండి. ఇంక దేవుడు కూడా మాట్లాడలేడు కదా మరి. ఇంకప్పుడు ఆర్ని అనుకుంటాడు అనమాట, అరే నాకు ఇచ్చేవాడు, అవును మరి సగం తీసుకున్నావు కదా, అయితే ఇప్పుడు ఆ శిక్షలో నీకు వాటా లేదన్నమాట, మరి ఉండదు కదా మరి మన ఇద్దరం పంచుకున్నాం కదా, అంతే కదా అని దేవుడు కూడా అనుకోవాలి. ఇది మనిషి యొక్క అజ్ఞానం. చూసారా? అలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. దేవుడికి ఇచ్చేసాం కాబట్టి అన్యాయం చేసి సంపాదించిన సొమ్ముతో మీటింగ్లు పెట్టించేసాం అనుకోండి, అప్పుడు మన అన్యాయం పోద్దా? మీటింగ్ పెట్టించినందువల్ల పోద్దా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మహాభక్తులు వీళ్ళు అజ్ఞానపు భక్తులు, అజ్ఞానపు భక్తులు. మొత్తం మీద ఇలాంటి ఆలోచన విధానం ఉంది సమాజంలో. ఆ ఆలోచన విధానాన్ని బట్టే అన్యాయపు సిరి అనగానే ఏమని అర్థం చేసుకున్నారు? అన్యాయం చేసి సంపాదించిన సిరి అనుకున్నారు. కానీ ప్రభు యొక్క ఉద్దేశం అది కాదు. అన్యాయపు సిరి అనగానే ఆయన ఉద్దేశం ఏంటంటే, సిరి నీకు ఎప్పటికైనా అన్యాయమే చేస్తుంది. సిరిని ఒకవేళ నువ్వు గుడ్డిగా నమ్మితే, డబ్బునే ఒకవేళ నువ్వు బలంగా నమ్మితే, ఏదో ఒక రోజు అది నీకేం చేస్తుంది? అన్యాయం చేస్తుంది. అందుకే అన్నాడు, ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు. ఏమండి? దేవునికి సిరికి దాసులుగా మీరు ఉండనేరరు. ఒకవేళ నువ్వు దేవునికి దాసుడు అయిపోయి డబ్బుకి దాసుడు అయిపోతే, ఆ రెండింటికి నువ్వు దాసురాలిగా ఉంటే నువ్వు ఎవరిని సంపూర్ణంగా, ఇద్దరు యజమానుల్ని ఒక సేవకుడు సమానంగా సేవించలేడు. అయితే డబ్బుకు దాసోహం అవుతాడు, లేకపోతే దేవునికి దాసోహం అవుతాడు. ఈ విషయాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమన్నాడంటే, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. దాని అర్థం ఏంటంటే, సిరి ఎలాగూ దానికి ఉన్న నేచర్ ఏంటంటే అన్యాయం చేసే గుణం కలిగినది కనుక, ఈ అన్యాయం చేసే గుణం కలిగిన సిరిని వాడి మిమ్మల్ని మీరు ఎవరిని సంపాదించుకోవాలి? స్నేహితుల్ని సంపాదించుకోండి. తెలివిగా ఆలోచించండి. భూమి మీద 60 ఏళ్ళు ఉంటారు లేదా 70 ఏళ్ళు ఉంటారు. 60 లేదా 70 తర్వాత భూమిని ఖాళీ చేయాలి. మొన్న ముంబైలో మీటింగ్స్ జరిగినప్పుడు మ్యూజియంకి వెళ్ళాం, పిల్లలు తీసుకెళ్తే. ఆ మ్యూజియంకి వెళ్ళినప్పుడు లైవ్లో వీక్షించే వాళ్ళు చూడొచ్చు. అక్కడ కరెన్సీ ఉంది. అంటే ఆ రోజుల్లో వాడేటువంటి కరెన్సీ. పూర్వకాలంలో బ్రిటిషర్స్ వచ్చినప్పుడు, బ్రిటిషర్స్ రావడానికి మన దేశానికి ముందు కాలంలో, అంతకు ముందు రాజుల కాలంలో వాడేటువంటి, దాన్ని ఏమంటారు, కాయిన్స్, నాణ్యాలు. అలాగే వాళ్ళు వాడినటువంటి ఆర్నమెంట్స్ కూడా ఉన్నాయి అక్కడ. అందులో కొన్ని బంగారం ఉన్నాయి, కొన్ని వెండి ఉన్నాయి, కొన్ని ఎత్తడు ఉన్నాయి. ఆ రోజుల్లో ఆ రాణులు, మహారాణులు వీళ్ళందరూ ఉపయోగించినటువంటి ఆభరణాలు, రాజులు ఉపయోగించినటువంటి ఆభరణాలు,
వాళ్ళు ఉపయోగించినటువంటి కత్తులు, వాళ్ళు వాడినటువంటి సంపద మ్యూజియంలో పెట్టారు. సెక్యూరిటీ అంతా ఉంది, మ్యూజియంలోకి వెళ్ళి అందరూ చూసి రావచ్చు ముంబైలో. సో నేను కూడా వెళ్ళి అవన్నీ చూస్తూ కొన్నింటికి వీడియోస్ తీశాను. సో ఆ వీడియోస్ ఇప్పుడు లైవ్లో చూపిస్తున్నాను. నేను అది చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఇప్పుడు ఆ డబ్బు చలామణిలో లేదు. ఒకప్పుడు వాళ్ళు వాడినటువంటి ఆ నాణేలు కానివ్వండి, అవన్నీ కూడా ఇప్పుడు చలామణిలో లేవు, కానీ అప్పుడు చలామణిలో ఉండేవి. అప్పుడు వాటికి ఎంతో విలువ. ఆ రాజులు అవి సంపాదించడానికి యుద్ధాలు చేసి ఉండొచ్చు, ఎవరినైనా చంపుండొచ్చు, లేదా అన్యాయాలు చేసి ఉండొచ్చు, వాటిని ఏదో విధంగా దోచుకుని ఉండొచ్చు. అంతెందుకు, నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆక్రమించడానికి అహాబ్ అనేవాడు ఎంత కుట్ర పన్నాడు, యెజబెల్ ఎంత కుట్ర పన్నింది మీ అందరికీ తెలుసు. ఆ ద్రాక్ష తోటను తీసుకోవాలన్నదే వాళ్ళకి ఇంటెన్షన్. కానీ ఎంతకాలం దీన్ని అనుభవిస్తామన్న ఇంగిత జ్ఞానం లేదు వాళ్ళకి. తీసుకోవడం అయితే తీసుకుంటాం, లాక్కోవడం అయితే లాక్కుంటాం, దోచుకోవడం అయితే దోచుకుంటాం, కానీ ఎంతకాలం మనం దీన్ని అనుభవిస్తాం? అలాగే డబ్బులు కూడా ఎవరి దగ్గరైనా దోచుకుంటే దోచుకుంటాం, సంపాదిస్తే సంపాదిస్తాం, దాచేసుకుంటాం. అసలు దాచుకున్నది ఎంతకాలం అనుభవిస్తాం? ఈ పాయింట్ వాళ్ళకి లేదు. నేను అవి చూసినప్పుడు, ఆ మ్యూజియంలో అవి చూసినప్పుడు నాకు అనిపించింది, అరే ఎంత కష్టపడి వీళ్ళు తయారు చేసి ఉంటారో, ఎంత కష్టపడి వీళ్ళు కట్టుకుని ఉంటారో, ఎంత కష్టపడి వీళ్ళు సంపాదించి ఉంటారో. అందుకే ఒక సామెత కూడా ఉంది, రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నారు పెద్దలు. అన్నారా లేదా? రాజుల సొమ్ము ఏంటట? రాళ్లపాలట. సో ఎంత కష్టపడి ఇవన్నీ స్వాధీనం చేసుకున్నారో, ఇప్పుడు అవి ఎందులో పెట్టడానికి పనికొస్తున్నాయి? చెప్పండి, ఎందులో పెట్టడానికి పనికొస్తున్నాయి? మ్యూజియంలో పెట్టడానికి పనికొస్తున్నాయి. మీరు చూశారు ఇప్పుడు లైవ్లో చూసేవాళ్ళు. మ్యూజియంలో పెట్టడానికి పనికొస్తున్నాయి తప్ప వాడుకోవటానికి ఎందుకు పనికి రావట్లా. అంటే వాళ్ళు వాడుకోవటానికి ఇక్కడ లేరు. కానీ ఆ సిరి రాత్రనక పగలనక తన కోసం వీళ్ళను పరిగెత్తేలా చేసింది. రాత్రనక పగలనక తన కోసం వీళ్ళని హత్యలకు పురుకొల్పింది. మొన్న ఎందుకండి 250 రూపాయల కోసం మనిషిని చంపేశాడు ఒకడు. కనీసం రోజు కూలి కూడా కాదు, అది పూట కూలి కూడా కాదు. ఆ క్షణంలో వాడికి ఏదో కావాలి. ఈ మధ్యకాలంలో మన ఏరియాలో కూడా చూడండి, ఎవరో దారిలో వెళ్ళకండి, చీరేస్తున్నారు, పొడి చేస్తున్నారు అంటున్నారు కదా. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎక్కడో మొన్న ఎవరో ఒక ఆయన బ్లేడ్లతో చీరేశారట. అది ఆల్రెడీ వాట్సాప్లో అది వచ్చింది. దేనికోసం అంటే డబ్బుల కోసం. అంటే డబ్బు కోసం గడ్డి తినేటువంటి దుస్థితి ఈరోజు సమాజంలో చాలామందిలో ఉంది. దానికోసం దొంగలుగా, దానికోసం మోసగాళ్ళుగా, దానికోసం నయవంచకులుగా, దానికోసం అబద్ధికులుగా, దానికోసం ఇక రకరకాల అవతారాలు ఎత్తుతున్నారు, రకరకాల రూపాలు మారుస్తున్నారు. ఇంత దారుణంగా మనుష్యులు దిగజారిపోవడానికి గల కారణం ఏంటంటే డబ్బు డబ్బు డబ్బు. ఆ డబ్బు వీళ్ళను తన చుట్టూ తిప్పుకుంటుంది, వీళ్ళ శక్తినంతా హరించేస్తుంది. నా కోసం నువ్వు ఏదైనా చెయ్యి, నన్ను సంపాదించుకో, నన్ను సంపాదించుకోవడం కోసం చంపే, నన్ను సంపాదించుకోవడం కోసం నరికే, నన్ను సంపాదించుకోవడం కోసం మోసం చేసే, నన్ను సంపాదించుకోవడం కోసం అన్యాయం చేసే, ఏదైనా చేసే, నన్ను సంపాదించుకో, నన్ను దోచుకో అని చెప్తోంది. సరే, అంతా కష్టపడి వీడు ఎంత చేసి దాన్ని బీరువాలో పెట్టుకుని అలా చూసుకుంటూ ఉండగా వీడికి ఏమైనా మేలు చేసిందా? వీడి ఆత్మను ఏమైనా రక్షించిందా? వీడి జీవితాన్ని ఏమైనా నిలబెట్టిందా? మొన్న గోల్డ్ మ్యాన్ అని ఒక ఆయన గురించి మీరు వినే ఉంటారు. గోల్డ్ మ్యాన్ ఆయన బంగారపు చొక్కా తయారు చేయించుకున్నాడు. మీరు యూట్యూబ్లో చూడండి, మీకు దొరుకుతుంది ఆ వీడియో, లేదంటే ఇంటర్నెట్లో చూడండి, ఆ ఫోటో మీకు లభిస్తుంది. ఆయన తయారు చేయించుకున్న చొక్కా ఏంటి? బంగారపు చొక్కా. మొత్తం పైనుంచి కిందకి అంతా బంగారమే. చొక్కా అంతా నీట్గా పొదిగేసి ఉంటుంది. అది వేసుకునే బయట తిరిగేవాడు మహానుభావుడు. ఆయన పేరు దత్తాత్రేయ అనుకుంటా. చేతులకు కడియాలు, లావు కడియాలు, ఇంతంత లావు. మనం మ్యూజియంలో చూసినప్పుడు కూడా అలాంటి కడియాలు ఉన్నాయి, రాజులు వేసుకునేవారు అనమాట. అవి ఒక్కొక్కటి ఇంతంత ఉంది వెడల్పు. ఇక చేతికి వేసుకుంటే ఇక్కడ దాకా వచ్చేస్తుంది. మన చొక్కా పట్టి ఉంటుంది కదా, ఇది కప్పు. ఈ కప్పు కంటే కూడా పెద్దదనమాట. అంతంత కడియాలు వేసు తిరిగేవారు అనమాట రాజులు. వాళ్ళ చేతులకు ఉండేవి. అవి ఉన్నాయి మ్యూజియంలో. మీరు ముంబై వెళ్తే చూడండి, చాలా మంచి మ్యూజియం అది. అందులో చాలా విలువైన విషయాలు ఉన్నాయి చరిత్రకు సంబంధించి. సో అలాగా వీళ్ళు అవి వేసుకు తిరిగేవాడు ఆయన దత్తాత్రేయ అనే ఆయన. ఒకరోజు దేనికి గురయ్యాడు? హత్యకు గురయ్యాడు. కారణం ఆ బంగారమే. అది మీద ఉండడం వల్ల ఇతనికి ఏం చేసింది? న్యాయం చేసిందా, అన్యాయం చేసిందా? అన్యాయమే చేసింది. కొన్ని సందర్భాల్లో డబ్బు కూడా మనకు ద్రోహం చేస్తుంది.
ఎందుకంటే అది దాని వల్ల నేను చంపేయచ్చు, దానికోసం నేను చంపేయచ్చు, దానికోసం నువ్వు ఇతరులను చంపేయచ్చు, దానికోసం మోసం జరగవచ్చు, దానికోసం ఏదైనా దుష్ట కార్యక్రమం జరగవచ్చు. అందుకన్నాడు అన్యాయపు సిరి మీకు స్నేహితుల్ని సంపాదించి పెట్టాలి తప్ప మీకు ద్రోహం చేసే విధంగా మీరు దాన్ని ఉపయోగించుకోకూడదు. వాడే అంత యుక్తిగా ఉంటే మీరెంత యుక్తిగా ఆలోచించాలి, వాడే అంత తెలివిగా ఉంటే మీరెంత తెలివిగా ఉండాలి. అందుకే అంటాడు ఆ కింద మాటలు చూడండి, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులు సంపాదించుకోండి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు, అంటే వన్ ఫైన్ డే ఆ సిరి ఏం చేస్తుంది, నిన్ను వదిలేసి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆ రాజుల సొమ్ము ఉంది కదా, ఇప్పుడు మనం మ్యూజియంలో చూస్తున్నాం. ఒకప్పుడు ఎక్కడ ఉండేది చెప్పండి? అది వాళ్ళ పెట్టిలో ఉండేది లేదా వాళ్ళ జేబులో ఉండేది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? మ్యూజియంలోకి వచ్చింది. ఇప్పుడు మీ జేబులో కూడా డబ్బు ఉంది కదా, మీ ఇళ్లలో కూడా డబ్బు ఉంది కదా, మనందరి ఇళ్లలో ఎంతో కొంత డబ్బు ఉంది కదా, మన జేబుల్లో ఎంతో డబ్బు ఉంది కదా. కానీ ఒకరోజు ఆ డబ్బు మనతో పాటు పరలోకానికి వస్తుందా? రాదు. శోభన్ బాబు గారని పాత సినిమాలో అందాల నటుడు, ఆయన పేరు. చాలామంది కుర్రాళ్ళకి ఆయన తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే చాలా రోజులు అయిపోతుంది ఆయన చనిపోయి. ఇప్పుడున్న తరానికి ఆయన పెద్దగా పరిచయం లేదు. కానీ మా చిన్నతనంలో మాకు కొంతవరకు తెలుసు. మాకు వయసు వచ్చేసరికి ఆయన మెల్లిమెల్లిగా ఫేడ్ అవుట్ అయిపోయారు. మా నాన్నగారు వాళ్ళ తరంలో ఆయన మంచి ఫేమస్ హీరో. శోభన్ బాబు అంటే అందాల నటుడు, మంచి అందగాడు, పొంకు ఉండేది ఆయనకి. మంచి శోభన్ బాబు పొంకు అని ఒక పెద్ద పేరు. అంత అందగాడు. ఆయన దూరదృష్టితో భూముల మీద ఇన్వెస్ట్ చేయటం మొదలుపెట్టాడట. అప్పట్లోనే చెన్నైలో ఆయనకి ఎన్నో భూములు ఉన్నాయట, మంచి మంచి ఏరియాల్లో స్థలాలు ఉన్నాయి ఆయనకి. భూముల మీద అంటే ఎందుకు పనికిరాని చౌకబారు భూములను కూడా కొనేసి జాగ్రత్త పెట్టడం, ఆ డబ్బుని, ఆయన సంపాదించిన డబ్బుని భూముల మీద పెట్టుబడి పెట్టేవాడు. ఆ భూములు చాలా రేటు పలికేసాయి. ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేవిగా ఆ భూములు మారిపోయాయి. కానీ ఆయన పెద్ద వయసు కూడా కాదు, కొంచెం చిన్న వయసులోనే ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. దేనికోసం అయితే ఆయన జీవితాన్ని అంతా దారపోసి ఆ భూముల మీద పెట్టాడో అవేవి ఆయనతో రాలేదు, అవేవి ఆయన ప్రాణాన్ని కాపాడలేదు. ఉన్నంతకాలం 3 పూటలకే ఉపయోగపడింది. అది ఉండటానికి ఒక జాగా ఉపయోగపడింది, 3 పూట్ల తినడానికి ఉపయోగపడింది, అంతే. మొత్తం ఎంత దాచినా అంతవరకే ఉపయోగపడుతుంది ఏ మనిషికైనా సరే. 3 పూటలు తినడం, ఉండడానికి ఒక జాగా, ఆ తర్వాత 3 పూటల తిండి వరకు మాత్రమే ఉపయోగపడుతోంది తప్ప అంతకు మించి నువ్వు ఎంత దాచేసి, ఎంత దోచేసి, ఎంత పోగేసి, ఎన్ని కట్టలు పేర్చేసినా చూసుకోవటానికి తప్ప ఇంకెందుకు పనికిరావు అవి. ఇప్పుడు మీకు 1 కోటి రూపాయలు ఇస్తాను, సాయంత్రంలోగా తినేయాలి. తినేయాలంటే 1 కోటి రూపాయలు తినాలి కాదు, ఆ 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టుకుని ఓన్లీ తినాలి. సాయంత్రంలోగా తినేయగలమా? చచ్చిపోతాం. 1,00,000 రూపాయలు తిండి కూడా తినలేము మనం. ఏమైనా తింటే 1000 రూపాయలు తిండి తినగలమేమో, అంతే సాయంత్రానికి. అంతే కదండి. మామూలు మనకు దొరికేవి, మీరు కాస్ట్లీ గురించి కాదు, మనకు లోకల్గా దొరికే వాటి గురించే మాట్లాడుతున్నాను నేను. మళ్ళీ ఎక్కడికో వెళ్తా ఏదో తింటా అంటే అది కాదు. అలా అయితే ఎంతైనా సరిపోదులేండి. కాబట్టి మనకి ఏదో ఉంది కదా, అది మనకి న్యాయం చేసేస్తుంది, ఇది మనకు మేలు చేసేస్తుంది అనుకుంటే జీవితంలో డబ్బు వెంట పరుగెత్తిన వాడు ఏదో ఒక రోజు ఓడిపోతాడు. డబ్బు కోసం ఆలోచించిన వాడు, డబ్బే జీవితం అనుకున్నవాడు ఓడిపోతాడు. డబ్బే పరమావధి అనుకున్నవాడు ఏదో ఒక రోజు ఏమైపోతాడు? మోసపోతాడు. అందుకే ప్రభు అన్నారు, అన్యాయం చేసే సిరి గనుక దాన్ని కూడా స్నేహితుల్ని సంపాదించుకోవటానికి వాడుకోండి అన్నారు. అన్యాయం చేసే సిరిని కూడా దేనికోసం? మంచి కోసం వాడుకోండి. చెడుకు కాక దాన్ని దేనికి వినియోగించండి? మంచికి వినియోగించండి, మంచి కొరకు వాడుకోండి. మార్క్స్ వార్తలో, మళ్ళీ ఇక్కడికి వద్దాం, మార్క్స్ వార్తలో ఒక ధనవంతుడు మనకు కనబడతాడు. చూడండి ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ తెరిచి మార్క్స్ వార్త 10వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 21వ వచనం. అతను చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవి అమ్మి పేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగునని
పరలోకమందు నీకు ధనము కలుగును, పరలోకమందు నీకు ధనము కలుగును. అంటే పరలోకంలో కూడా ధనం కలుగుతుందా? పరలోకంలో కూడా ధనం కలుగుతుందా అనే క్వశ్చన్ ఒకటి యేసుప్రభు వారు రేజ్ చేశారు. దాని అర్థం ఏంటంటే, ఇక్కడ నువ్వు విత్తే విత్తనాలకు ఫలాలు అక్కడ కోసుకుంటావు. అది ఆయన బోధ. ఇక్కడ నువ్వు ఏదైతే విత్తుతున్నావో దానికి తగిన ఫలితాన్ని పరమాత్ముడు నీకు, సృష్టికర్త నీకు ఎక్కడ ఇవ్వబోతున్నాడు? ఆయన సన్నిధిలో ఇవ్వబోతున్నాడు. కనుక ఇక్కడ నువ్వు విత్తే ప్రతి రూపాయి అక్కడ నువ్వు కోసుకోబోతున్నావు. కాబట్టి సత్కార్యాల కోసం నీ ధనం విత్తబడాలి అనేది యేసుప్రభు వారి యొక్క ఆలోచన. సత్కార్యాలకు, మంచి కార్యానికి ఎప్పుడూ వెనుక తీయొద్దు. మంచి కార్యానికి ఎప్పుడు నువ్వు ముందుండాలి. ఒక మంచి పని చేయడానికి అది ఒక విత్తనంగా నువ్వు భావించాలి, దాన్ని భూమిలో పాతుతున్నావని భావించాలి. రాత్రి గోట్లపాడులో మెసేజ్ చెప్తూ ఇదే చెప్పా. అన్నదానం కంటే కూడా గొప్పదానం కృపాదానం, వాక్యదానం. అక్షయాహారం అంటే ఇది కూడా ఆహారమే. అన్నం ఒక పూట మాత్రమే మనిషి కడుపు నింపుతుందేమో కానీ అక్షయాహారం జీవితాన్ని నింపుతుంది. ఒక మనిషి ఒక పూట కడుపు నింపుకుంటే వాడు గొప్పవాడు అయిపోయినట్టు కాదు, పరివర్తన వచ్చినట్టు కాదు. కానీ వాడికి ఒక పూట అక్షయ ఆహారం పెడితే వాడి జీవితమే అనేకులకు ఉపయోగపడుతుంది. అది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ జక్కయ్య. జక్కయ్యకి యేసుప్రభు వారు ఒక బస్తా ధాన్యాన్ని వంట చేసి పెట్టేశారనుకోండి, కడుపు నింపుకొని పడుకుందుడు, అంతే, నిద్ర వచ్చేది. కానీ జక్కయ్యకి ప్రభు వాక్యదానాన్ని చేశారు. వాక్యదానం చేయటం వల్ల జక్కయ్య జీవితం అద్భుతంగా మారింది. అనేక మందికి ఉపయోగపడ్డాడు. నిత్య జీవానికి వారసుడయ్యాడు. అబ్రహాము కుమారుడు అనిపించుకున్నాడు. ఏ దానం అసలైన శక్తినిచ్చింది? అన్నదానం కంటే గొప్పదానం ఏ దానం? మరి ఇప్పుడు వాక్యదానమే. వాక్యదానం ఎక్కువ శక్తినిచ్చింది మనిషికి. ఒక మనిషిలో పరివర్తన, ఒక మనిషిని నిలబెట్టింది, ఒక మనిషి ఆలోచనలను సంస్కరించింది, ఒక మనిషి నరకానికి పోకుండా కాపాడింది. కానీ నరకం నుంచి నీ ఆస్తిని తప్పించలేదు. కాబట్టి యేసుప్రభు వారి బోధల్లోని సారాంశం చాలా లోతైనది. కొంచెం మనసు పెడితే తప్ప అది అర్థం కాదు. చాలా కష్టపడి చదవాలి బైబిలు, చాలా కష్టపడి నేర్చుకోవాలి బైబిలు. మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతే ఆ మామూలుగానే ఉందిలే అనిపిస్తుంది. కానీ ఇంత లోతుగా స్టడీ చేసినప్పుడు వావ్, ఇంత గొప్ప విషయాలు ప్రభు మాకు బోధించారా. మేము కేవలం 60 ఏళ్ళు 70 ఏళ్ళ దగ్గర ఆగిపోయి చూస్తే ఇవి మాకు అర్థం కావు. ఇవి దాటిపోయిన బోధలు. యేసుప్రభు వారి బోధలు ఎలాంటి బోధలు? 60-70 ఏళ్ల జీవితాన్ని దాటి ముందుకు పోయి చేసినటువంటి బోధలు. మరణం తర్వాత కూడా నీ లైఫ్ బాగుండాలని చెప్పినటువంటి బోధ. ఇక్కడ చాలామంది పెద్దలు మనకి ఇక్కడ జీవితం బాగుండడానికి మంచి మంచి విషయాలు చెప్తారు. రేపు పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలి, పిల్లలు పుట్టిన తర్వాత అలా పొదుపు చేయాలి, లేకపోతే ఈ పలానా చోట ఎలా ఉండాలి, పలానా చోట అలా ఉండాలి, ఇవన్నీ పెద్దలు మనకు నేర్పిస్తుంటారు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు మరణం తర్వాత కూడా నీ జీవితం ఎంత బాగుండాలో, ఎలా బాగుండాలో విశదీకరించారు ఆయన బోధల ద్వారా. ఇక్కడ ఈ ధనవంతుడైన యవనస్తుడికి చెప్తున్నారు, నాయనా నువ్వు మంచి పనులు చేయి, నాతో పాటు ఉండు, నన్ను వెంబడించు, నా కార్యాచరణ ఏంటో నీకు చెప్తాను, సో నన్ను వెంబడించు. నన్ను వెంబడిస్తే నేను ఎక్కడికైతే ప్రజల్ని తీసుకెళ్లాలనుకుంటున్నాను నిత్య జీవితానికి, ఆ నిత్య జీవితానికి నువ్వు కూడా వారసుడు అవుతావు. అందుకని నన్ను వెంబడించు, నా కొరకు పని చేయి, నా చిత్తాన్ని నెరవేర్చు, నా అడుగు జాడల్లో నడువు, నా మార్గాలను అనుసరించు అని యేసుప్రభు వారు బోధిస్తుంటే ఆ బోధలు అతనికి నచ్చకేం చేశారట, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకు ఇచ్చేయి, పరలోకమందు నీకు ధనము కలుగును, పరలోకమందు నీకు ధనము కలుగును. నువ్వు ఖర్చు పెడితే, ఇక్కడ సత్యానికి ఖర్చు పెడితే, మంచి పనికి ఖర్చు పెడితే, సత్కార్యాలకు ఖర్చు పెడితే పరలోకమందు నీకు ఏం కలుగుతుంది? ధనం కలుగుతుంది. కాబట్టి నువ్వు బెగబట్టకు. నువ్వు బెగబట్టి సాధించేదేమీ లేదు. నువ్వు బెగబట్టడం వల్ల సాధించేదేమీ లేదు. నువ్వు దాచుకోవటం వల్ల సాధించేదేమీ లేదు. నీకు నిజంగా అంత ఉంటే గనక దాన్ని నువ్వు ఖర్చు చేయి, మంచిగా ఖర్చు చేయి, సత్యానికి ఖర్చు చేయి, నీతికి ఖర్చు చేయి, యథార్థతకు ఖర్చు చేయి, సహాయానికి ఖర్చు చేయి. ఇన్ని మంచి విషయాలు యేసుప్రభు వారు బోధించారు. ఆ బోధ అతను తలకెక్కకి ఏం చేశాడు చూడండి. అతడు మిగిలి ఆస్తి గలవాడు, ఎంతో ఉందట ఆయనకి, ఎంతో ఉందట, ఎంత ఉందో లెక్కలేదట. కొంతమంది అంటారు చూడండి, మాకు ఎంత ఉందో లెక్కలేదంటారు. ఎంత ఉందో వైను లేదండి వాళ్ళకి అంటారు. అంటే వాళ్ళకే తెలియనంత ఉందని. కొంతమంది ధనవంతులు, అరే బాబు ఈరోజు మన ఆస్తి ఎంతరా అని పక్కన ఉన్న అకౌంటెంట్ని అడగాలన్నమాట. అంబానీ లాంటి వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పాలి. బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, లేకపోతే ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు అడగాలి పక్కన ఉన్న, మన ఆస్తి ఎంత చెప్పు అంటే, ఈ రోజుకండి ఎంత అండి, రేపటికి ఎంత అండి, ఎల్లుండికి ఎంత అండి అంటే వీళ్ళకే తెలియదు అనమాట ఎంతో. అర్థమైందా? సో అంత ఆస్తిపరుడు కనుక, మిగులు ఆస్తి గలవాడు కనుక
ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడట. అంటే ఎంతగా అతనిని తన వశం చేసేసుకుందో అతని ఆస్తి. నాకు నువ్వు, నీకు నేనందనమాట. ఒకరోజు ఏం చేసింది, నేను ఇక్కడే ఉంటా, ఇన్నాళ్ళు నా కోసం టైము, ఎనర్జీ, మైండ్ ఎనర్జీ టోటల్ నా కోసమే పెట్టించుకున్నాను నీతో. సో ఇన్నాళ్ళు నా చుట్టూ తిరిగావు కాబట్టి ఇక మీదట నేను నీకు ఏం చేయలేను, యూ కెన్ గో, యూ కెన్ లీవ్ అంటది. అప్పుడు అదంతా అక్కడే వదిలేసి వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతో దిగంబరిగా వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోతాడు. మొన్న శోభన్ బాబు గారి పాత ఇంటర్వ్యూ ఒకటి ఫేస్బుక్లో కనబడింది. ఆయన చెప్తుంటే విన్నాను. ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాడు ఆయన. అందులో చెప్తున్నాడు, నాకు ఆ రోజు అనిపించింది, అది ఇంత ఆర్థిక ప్రణాళిక కలిగినటువంటి వ్యక్తి ఆత్మీయ ప్రణాళిక లేకుండా వెళ్ళిపోయారు అని. ఆయన ఈ లోకంలో ఇప్పుడు లేరు, కానీ ఆయన సంపాదించిన ఆస్తులన్నీ ఇక్కడే ఉన్నాయి, వాళ్ళ పిల్లలు అనుభవిస్తుంటారు. రేపొద్దున వాళ్ళు వాటిని విడిచిపెడతారు. ఎంత పెద్దవాడైనా, ఎంత రాజు అయినా, ఎంత గొప్పవాడైనా, ఎంత ధనవంతుడైనా ఆస్తితో పరలోకానికి పోలేడు, ఆస్తితో నిత్య జీవానికి పోలేడు. అతని ఆస్తి అతని నిత్య జీవానికి చేర్చలేదు. ఇక్కడ ఉన్నంత వరకే కొంతవరకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత దానితో అతనికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరవు. ఆస్తితో అతను పరలోకానికి పోలేడు. అందుకే ఆయన అంటాడు, మిగులు ఆస్తి గలవాడు అప్పుడు అన్నాడట, దుఃఖపడుతూ వెళ్ళిపోతా ఆయన అన్నాడట, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఎందుకంటే పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మికించేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభం. వీళ్ళ మనసంతా డబ్బు మీదే ఉందని నమ్మకం. అంటే వీళ్ళ నమ్మకం ఏంటంటే డబ్బు నాకు మేలు చేయగలదని నమ్ముతున్నారు, దేవుడు నాకు మేలు చేయగలని నమ్మట్లేదు. ఏం నమ్ముతున్నారు వీళ్ళు? డబ్బు నాకు మేలు చేయగలదని నమ్ముతున్నారు తప్ప దేవుడు నాకు మేలు చేయగలదని నమ్మట్లా. ఒక మాట చెప్పనా, దేవుడు మేలు చెయ్యాలనుకోకపోతే నీకు డబ్బున్నా మేలు జరగదు. వండర్ఫుల్ పాయింట్ అది. దేవుడు నీకు మేలు చెయ్యాలని సంకల్పించకపోతే, అనుమతి ఇవ్వకపోతే, డబ్బున్నా కూడా నీకే మేలు జరగదు. కొంతమందికి డబ్బు ఉంటుంది, సమయానికి తీసుకెళ్లే వాళ్ళు ఉండరు. రోడ్డు మీద పడిపోతారు ఎక్కడో, ఏ రాత్రిపూట యాక్సిడెంట్ జరుగుద్ది, బోల్ డబ్బు ఉంటుంది, కార్డుల నిండా డబ్బులు ఉంటాయి, కానీ ఫోన్ చేయడానికి అవకాశం ఉండదు, లేవలేకపోతుంటారు, రక్తం పోతుంటుంది. ఎవడో ఒకడు ఆ సమయంలో రావాలి, వచ్చి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇప్పటికే ఈ చిరంజీవి గారి మేనల్లుడు ఉన్నాడు కదా, సాయి ధరమ్ తేజ్ గారు. ఆ సాయి ధరమ్ తేజ్ అనే ఆయన రోడ్డు మీద పడిపోయాడు యాక్సిడెంట్ అయ్యి. ఎవరో కుర్రాడు, ఐ థింక్ ముస్లిం అబ్బాయో మరి ఇంకొక అబ్బాయి ఎవరో తెలీదు, కుర్రాడు వచ్చాడు, రోడ్డు మీద చూశాడు. అతను సాయి ధరమ్ తేజ్ అని కూడా తెలియదట ఆ పడిపోయిన సమయానికి, సినిమా హీరో అని కూడా తెలియదు. గబగబా ఆయన్ని లేపి తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఎప్పటికీ ఆ సాయి ధరమ్ తేజ్ అని ఆయన చెప్తుంటాడు, నేను అతనికి రుణస్తుడిని, నా ప్రాణాలు కాపాడాడని. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ గారికి ఏమైనా డబ్బులకు లోటా? ఆయన వెనకాల పెద్ద పూలు లాంటి మామయ్యలు ఉన్నారు. ఒక పక్క చిరంజీవి గారు, ఒక పక్క పవన్ కళ్యాణ్, ఒక పక్క నాగబాబు గారు, పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు. ఆ పక్క రామ్ చరణ్ గారు, వీళ్ళందరూ పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు. డబ్బు కావాలంటే నిమిషాలు. ఇక రామ్ చరణ్ గారి భార్య ఉపాసన గారు అయితే ఆవిడ అసలు ఆ హాస్పిటల్స్ అన్నిటికీ ఆవిడ అధినేత్రి, వాళ్ళకేం లోటు లేదు. అయినా కూడా ఆ సమయంలో వాళ్ళు ఎవ్వరు లేదా ఆయనకున్న డబ్బు ఆ సమయంలో ఆయన కాపాడలేదు. ఇప్పుడు వచ్చిన కుర్రాన్ని ఏమంటారు తెలుసా? దేవుడు పంపించాడయ్యా బాబు నిన్ను అంటారు, దేవుడిలాగా వచ్చావయ్యా అంటారు. ఎందుకంటే ఆ సమయంలో ఆయన స్పృహ తప్పిపడిపోయిన సమయంలో ఆ వ్యక్తే అతన్ని ఏం చేసినట్టు ఇప్పుడు కాపాడినాడు. తర్వాత డబ్బు సెకండరీ తర్వాత అది. కానీ ప్రస్తుతానికి అక్కడ మానవ సహాయం చాలా అవసరమైంది. ఆ మానవుని యొక్క సహాయం అవసరమైంది. దైవమే ఆ మానవుడిని ఆ సమయానికి అక్కడ పంపించి ఉండకపోతే నీకు నూకలు భూమి మీద ఉండవు. ఇలా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు డాక్టర్లు అంటారు, ఒక్క 10 నిమిషాల ముందు తీసుకొచ్చి ఉంటే మేము కాపాడేసేవాళ్ళం అని అంటారు. ఆ 10 నిమిషాల ముందు తీసుకొచ్చే మహానుభావుడు కావాలి కదా, ఆ 10 నిమిషాల ముందు తీసుకొచ్చి దింపేవాడు కావాలి కదా. వాళ్ళు లేకపోతే నువ్వు ఎలా కాపాడగలవు? అంటే కొన్ని సందర్భాల్లో డబ్బు మాత్రమే ఉన్నా సరిపోదు అని సత్యం చెప్పగానే చెబుతోంది. అందుకే ప్రభు అన్నారు, అరే నాయన, డబ్బునే నమ్ముకుంటే అది నీకు అన్ని విషయాల్లో మేలు చేయలేదు. డబ్బే శాశ్వతం అనుకోకు, డబ్బే జీవితం అనుకోకు, బిగబట్టుకుని కూర్చోకు. దాన్ని పరలోకానికి ట్రాన్స్ఫర్ చేసుకో, పరలోకమందు నీ ధనాన్ని కూర్చుకో, సత్కార్యాలకు నీకున్నంతలో సత్కార్యాలకు దాన్ని వినియోగించు.
సత్కార్యాలకు వినియోగిస్తే ఇక్కడ నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి సత్కార్యానికి వినియోగించే ప్రతి రూపాయి, సత్యానికి వినియోగించే ప్రతి రూపాయి, దైవ కార్యాలకు, నీతి కార్యానికి, ఆయన చూపించినటువంటి ప్రేమ కార్యానికి వినియోగించే ప్రతి రూపాయి అది ఎక్కడ నీకు పోగవుతుంది అంటున్నాడు? పరలోకమందు నీకు ధనము అది ఇస్తుంది, తిరిగిస్తుంది నీకు అది. ఇక్కడ నువ్వు ఎంత కూర్చుకున్న ఒక్క రూపాయి కూడా నీ వెంట రాదు రాదు రాదు. వస్తుందని మనం చెప్పగలం? ఎప్పుడైనా సరే ఈసారి చనిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్తారు కదా, చనిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఇతని ఆస్తి ఎంత అని అడగండి. ఎంతో కొంత ఉంటుంది, ఏమి లేకుండా ఏమి ఉండదు, ఎంతో కొంత ఉంటుంది. డబ్బు ఎంత ఉందని అడగండి, ఎంతో కొంత ఉంటుంది. అప్పుడు ఆ డబ్బు తెచ్చేసి ఆయన శవం మీద వేసేయండి. తంతారు మిమ్మల్ని మీ బంధువులు. పిచ్చి కనిపెట్టిందా నీకు, అవతల పో అంటారు. ఎందుకు? మొన్న వీడియో చూశాను, శవం మీదే పంపకాలు అక్కడే రాసేసుకుంటున్నారు బాండ్ పేపర్లో. శవం అలాగే ఉంది, ఇంకా ఎత్తలేదు. ఈ పేపర్ దాని మీద పెడుతున్నాడు పట్టుకొచ్చి ఒకడు. అప్పుడు నిజంగా ఆడు కానీ బతుకొస్తే అనుకుంటాడు, చీనా బతుకు తగలయ్యా, నా జీవితం చివరికి ఇలాగ అయిపోయింది, నా మీద పేపర్లు పెట్టి మరీ రాతలు రాసుకుంటున్నారు వీళ్ళు బాండ్లు అనుకుంటాడు. శవం మీద పెట్టి రాసేసుకుంటున్నారు. కాబట్టి ఇదిగో నీకు ఎంతరా తమ్ముడు, నీది ఎంతరా తమ్ముడు, ఇగో నాది ఎంతరా అన్నయ్య, మరి ఇప్పుడే తేల్చేసుకోవాలి, మళ్ళీ ఎత్తేసిన తర్వాత కుదరదు అని గబగబా అక్కడే పెట్టేసుకుని సెటిల్ చేసుకుంటున్నారు వీళ్ళు. మీరు మనం చచ్చిపోయిన తర్వాత ఒంటి మీద ఏమైనా ఉందనుకోండి తీసేస్తారు. ఇప్పుడు తీస్తే మీరు ఒప్పుకుంటారా? బాధపడతారు. ఇప్పుడు తీస్తే మీరు కూడా ఏమంటారు? బాధపడతారు. అది చెవులు తీసేయమ్మా, ఆ ముక్కు తీసేయమ్మా, మెడలో తీసేయమ్మా అన్నారనుకోండి, తీసేటప్పుడు మీకు నొప్పిగా ఉంటుంది. ఇప్పుడు అదేం పద్ధతి, అలా తీసేస్తున్నావు ఏంటి, ఏంటి ఇలా చేసేస్తున్నావు నన్ను మూడులాగంటే, పర్లేదు అలాగే చచ్చిపోతావు కదా అంటే అవే బాధపడతారు, ఒప్పుకోరు. అదే చచ్చిన తర్వాత మొత్తం లాగేస్తాం, మనమే తీసేస్తాం దగ్గరుండి. ఇగో తీసే బాబు, అది మెడలో తీసే బాబు, అది మొత్తం 8 కోసలు ఎంత అవుతుంది, అనవసరంగా పెట్లు ఏం పెడతాం. ఆ చెవిలి తీసే బాబు 2 కోసలు ఉంటాయి, ముక్కుది కూడా లాగే, ఎందుకది ముక్కుది ఒక అరకాచలాగా ఉంటుంది, పావళ ఎత్తో లాగేయండి అని చెప్పి లాగేస్తారు, ఉంచరు కదా. ఇది వాస్తవం, మన నిజాలు మాట్లాడుకోవాలి, ఇది వాస్తవం. కానీ వాటి కోసం ఎన్ని డోక్రా డబ్బులు దాచిందో, ఎన్ని చీటీలు కట్టిందో పాపం, తినక తిప్పలబడి ఎంత కష్టపడిందో, ఎంత శ్రమ పడిందో, రూపాయి పోగేసి అది సమకూర్చుకోవడానికి, ఇది సమకూర్చుకోవడానికి ఎన్ని పాటలు పడిందో, ఎన్ని చీటీలు కట్టిందో కదా. మరి అన్నీ కట్టి అంత జీవితం అంతా దానికే పెట్టుబడి పెట్టేసిన తర్వాత ఎన్ని రోజులు వేసి తిరిగావు నువ్వు దాన్ని? అలా ఉంటుంది జీవితం. అందుకే అన్నాడు, అరే నాయన 60-70 సంవత్సరాల తర్వాత కూడా జీవితం ఉంది, దాని గురించి ఆలోచించండి. అన్యాయం చేసి సిరి మీద నమ్మిక ఉంచకండి, అది మీకు ఎప్పటికైనా అన్యాయమే చేస్తుంది, దాన్ని నమ్మి మోసపోకండి అని చెప్పాడు. వాడుకోండి జీవితంలో, కానీ అదే జీవితం అనుకోకండి. ఆ వాడకం కూడా మంచికి వాడుకోండి. రాబోయే నిత్య జీవితానికి దీని ద్వారా పునాది వేసుకోండి. ఇప్పుడు మరలా లూకాసు వార్తకి వెళ్దాం, ముగించుకుందాం. లూకాసు వార్త 16వ అధ్యాయంలో 10వ వచనం. ఎందుకనగా ఆ సిరిమిమ్మును వదిలిపోవునప్పుడు, పై మాట 9వ వచనం పై మాట, ఆ సిరిమిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇతను నీకు 50 తగ్గించేశాను, నీకు 100 తగ్గించేశాను, చీటీ మార్చేసుకో అన్నాడు. వాళ్ళకి మేలు చేశాడు. వాళ్ళు మేలు చేయడం వల్ల వాళ్ళు ఇతనికి ఏం చేశారు? మేలు చేశారు. వాళ్ళు తగిన సమయం అంది ఇతనికి మేలు చేశారు. అలాగే నువ్వు చేసిన మేలు కూడా నిత్యమైన నివాసాలలో నేను చేర్చుకోవటానికి నీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక మనిషికి మనం చేసే మేలు అది ఆత్మ సంబంధమైన మేలైతే ఆ మేలు మనకి నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది అంటున్నాడు. నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది. అది ఎక్కడితో పోదు. మనం ఏ మేలు అయితే చేస్తున్నామో ఆ మేలు ప్రతిఫలాన్ని మనం ఎక్కడ అనుభవించబోతున్నాం? నిత్య జీవంలో అనుభవించబోతున్నాం. ఇది యేసు ప్రభు వారి బోధ. ఆయన నోటితో ఆయనే మాట్లాడినటువంటి బోధ, నమ్మవలసిన బోధ, భయం లేని బోధ. ఏమంటాడు చూడండి, మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటాడు. అంతేనా కదా? ఇప్పుడు మనం ఒక 1000 రూపాయలు ఇచ్చాం కుర్రాడికి, అరే జాగ్రత్తగా అని చెప్పేశాం. వాడు వెళ్ళాడు, నీట్గా ఖర్చు పెట్టాడు. మోసం చేసే అవకాశం ఉన్నా కూడా వచ్చి, అయ్యా ఇందులో 52 రూపాయలు మిగిలేయండి అని ఇచ్చాడు అనుకోండి, చీటి కూడా అప్పగించాడు అనుకోండి,
మనం చూసాం, ఇంకోసారి చూసాం, అప్పుడు కూడా అలాగే చిల్లర తెచ్చి ఇచ్చేస్తున్నాడు. చాలా నమ్మకస్తుడు వీడు అని ఒక నమ్మకం కలిగింది. ఇప్పుడు 1000 ఇస్తామా, 10,000 కూడా ఇవ్వడానికి రెడీ అవుతాం, 10,000 కూడా ఇవ్వడానికి రెడీ అవుతాం. 10,000 విషయంలో కూడా అలాగే నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు 1,00,000 ఇవ్వడానికి కూడా రెడీ అవుతాం, 1,00,000 విషయంలో కూడా అలాగే నమ్మకంగా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా, అమ్మో అస్సలు ఇంత రూపాయి తేడా రాకుండా లెక్క అప్పగించేస్తున్నాడు. 1,00,000 విషయంలో కూడా అంతే నమ్మకం ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి? 5కు పెంచుతాం దాన్ని, ఆ తర్వాత 10కి పెంచుతాం. మన దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వడానికి కూడా వెనకాడం. అవసరమైతే ఇంటి తాళాలు ఇచ్చేసి వెళ్ళిపోతాం. అవునా కదా? అరే ఇంటి తాళాలు నీకు ఇస్తున్నాను, జాగ్రత్తగా ఉంచుకో అంటే ఎంత నమ్మకం చూడండి ఆ మనిషి మీద. ఎందుకంత నమ్మకం వచ్చేసిందంటే కొంచెములో యథార్థతను కనపరిచాడు, అధికంగా ఇచ్చినా కూడా ఏం చేస్తాడు, యథార్థతను కనపరుస్తాడు. కాబట్టి మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువారు ఆ ఎక్కువలోనూ ఎలా ఉంటారట, అన్యాయంగానే ఉంటారు. అన్యాయస్తుడు ఎక్కడైనా అన్యాయస్తుడే, మంచోడు ఎప్పుడైనా మంచోడే. నువ్వు పావళ దగ్గర ఎలా ఉన్నావో రూపాయి దగ్గర ఎలా ఉంటావు, రూపాయి దగ్గర ఎలా ఉంటావు, 10 రూపాయల దగ్గర ఎలా ఉంటావు, 10 రూపాయల దగ్గర ఎలా 1,00,000 రూపాయల దగ్గర అలాగే ఉంటావు. నీకు ఆ చెయ్యాడింపు ఉన్నప్పుడు ఎక్కడైనా అంతేం కాదు, ఒక బుద్ధి, మంచి బుద్ధి ఎక్కడైనా మంచి బుద్ధే కదా. సో మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు అధికమైన మొత్తాన్ని ఇచ్చినా కూడా ఎలా ఉంటాడట, నమ్మకంగానే ఉంటాడు. మిక్కిలి కొంచెములో అన్యాయంగా ఉన్నవాడు అధిక మొత్తాన్ని ఇచ్చినా కూడా అదే అన్యాయాన్ని మెయింటైన్ చేస్తాడు. ఆ విషయాన్ని చెబుతూ అన్నారు. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడలా, పాయింట్, మీకు అన్యాయం చేసే సిరి విషయంలోనే మీకు నమ్మకత్వం లేకపోతే అక్కడే మీరు నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. పాయింట్ అర్థం చేసుకోండి. ఇది సత్యమైన ధనము అంటే ఎక్కడుంది? అది ఆయనది. ఆయన నీకు అది ఇవ్వాలి అంటేనట అన్యాయపు సిరి దగ్గర నువ్వు ఎలా ఉండాలట, నమ్మకంగా ఉండాలట. ఇది చూసినప్పుడు అది చూస్తాడు, ఓహో వీడిక్కడ నమ్మకస్తుడు కాబట్టి అది కూడా ఇవ్వచ్చు. సత్యము అనే ధనాన్ని కూడా ఇస్తాడట. సత్యమైన ధనము, అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉంటే సత్యమైన ధనము మీ వశం అవుతుంది. దీనికి దానికి లింక్ పెట్టాడు. అన్యాయపు సిరి, ఇక్కడ మీకు అన్యాయం చేసే సిరిని మీ ముందు పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే ఇక్కడ మీరు గెలిస్తే అది కూడా మీకు దొరుకుతుంది. ఎక్కడ మీరు నమ్మకంగా లేకపోతే అక్కడ కూడా మీరు నమ్మకంగా ఉండరు. అందుకని అక్కడ కూడా మీకు తాళాలు ఇవ్వబడవు. పరలోకమందు మీరు ధనము కూర్చుకొనుడి అన్న మాటలోని ఇంత లోతైన భావాలు ఉన్నాయి. దీని అంతటిని వదిలేసి అన్యాయం చేసి డబ్బు సంపాదించుకుందామంటే మళ్ళీ అంతా తిరిగట ఎక్కడో బురదగుంట్లో పడ్డట్టు ఉంటుంది. యేసుప్రభు వారి బోధ అన్యాయం చేసి డబ్బు సంపాదించుకోమని కాదు. అన్యాయపు సిరి విషయంలో అంటే నీకు అన్యాయం చేసే సిరి భూలోకంలో నీ చేతికి వచ్చినప్పుడు దాని దగ్గర నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు పరలోకమందు మీకు సత్యమనే ధనాన్ని అప్పగిస్తాడు. సత్యమైన ధనము విషయం మీరు యథార్థవంతులుగా నిరూపించబడింది కనుక ఆ సత్యమనే ధనం విషయంలో మిమ్మల్ని యథార్థవంతులుగా గుర్తించి దాన్ని మీకు అప్పగిస్తాయి. ఎవడు మీ వశము చేయను అంటున్నాడు. పాయింట్ మీరు గుర్తించండి. అన్యాయపు సిరి విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయను. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును అని ఏ సేవకుడు 2 యజమానులను సేవించలేడు. ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని ద్వేషిస్తాడు అని. ఒకరిని మీరు అనుసరిస్తారు, ఒకరినేమో తృణీకరిస్తారు. మీరు దేవుని సిరిని ఒకేసారి సేవించలేరు. డబ్బే నా దేవుడు అనుకుంటావా? డబ్బే నీ దేవుడు. దేవుని కొరకు నా డబ్బునైనా సరే నేను ఖర్చు పెట్టగలను లేదా వదులుకోగలను అనుకుంటావా? దేవుడే నీ దేవుడు. దీన్ని పరలోకంలో జమ చేసుకుంటానంటావా? జమ చేసుకోవచ్చు. లేదా ఈ లోకం కోసమే బ్రతికి వట్టి చేతులతో వెళ్ళిపోతానంటావా? వెళ్ళిపోవచ్చు. జక్కయ్య విషయంలో నాకు నచ్చింది అదే. ఒకవేళ అతను అలాగే చచ్చిపోయి ఉంటే అతని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరో అదంతా హ్యాండ్ ఓవర్ చేసుకునేవారు. కానీ అతను మాత్రం ఏమీ లేని భేదవాడుగా వెళ్ళిపోయేవాడు. కానీ అతడు చేసినటువంటి ఆ సత్కార్యాలు అతన్ని ఇప్పుడు పరలోకంలో కూడా ఎలా చేశాయి? ధనవంతుడిగా చేశాయి. జక్కయ్య భూమి మీద ధనవంతుడే, పరలోకంలో కూడా ధనవంతుడే. ఏమండి? భూమి మీద భేదవాడైతే పరలోకంలో కూడా భేదవాడే అవుతాడు. అంటే భేదవాడు ధనవంతుడు అనగానే విషయాలు అర్థం చేసుకోండి. లోక సంబంధంగా మాటలు కలిపేకండి వాటిని. ఏదో ప్రాస్పెరిటీ గాస్పెల్ చేసేవాళ్ళు చెప్పిన మాటలు కాదు నేను చెప్పేవి. మనం తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో సందర్భాన్ని అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక
6వ అధ్యాయము 17వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. యహమందు ధనవంతులైన వారు. ఒకవేళ నీకు దేవుడు ఈ భూమి మీద ధనం ఇచ్చాడేమో, నీకు మంచి సమృద్ధిని అనుగ్రహించాడేమో, నీ జేబు నిండా డబ్బులుండే ఏర్పాటు చేశాడేమో, నీకు ఏ ఇబ్బంది లేకుండా సమృద్ధికరమైన వాతావరణంలో నిన్ను నీ కుటుంబాన్ని నడిపిస్తున్నాడేమో, పోషిస్తున్నాడేమో, అది నీకు తెలుసు. నీకు మాత్రమే తెలుసది. దేవుడు నీకు చేసిన మేలేంటో, దేవుడిని ఏ స్థితిలో ఉంచాడో, దేవుడిని ఏ స్థితిలో ఆదరిస్తున్నాడో, పోషిస్తున్నాడో, బలపరుస్తున్నాడో, స్థిరపరుస్తున్నాడో. యహమందు ధనవంతులైన వారు ధనమును బట్టి గర్విష్ఠులు కాకూడదన్నాడు. అంతే. ఎప్పుడు కూడా ధనాన్ని చూసి గర్వించకండి. అది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, ఉండదు. నిజమది. ఈరోజున్న ధనం రేపు కూడా ఉంటుందన్న గ్యారంటీ ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేకపోయారు. ఎవ్వరు. అర్థమైందా? పివి నరసింహారావు గారు చచ్చిపోయారు. ఆయన శవం సరిగ్గా కాలేదు. రాజీవ్ గాంధీ గారు బోలెడంత ఆస్తిపరుడు. ఆయన తూట్లు కింద ఆయన శవం ముక్కలు అయిపోయింది. ఇందిరాగాంధీ గారు బోలెడంత ఆస్తి, కానీ ఆమెను చాలా దారుణంగా జల్లెడలా కాల్చేశారు. ఎందరో గొప్ప గొప్ప ధనవంతులు, ధనాన్ని నమ్మిన వాళ్ళందరూ ఈ లోకంలోంచి వట్టి చేతులతోనే వెళ్ళిపోయారు. అలెగ్జాండర్ ది గ్రేట్ తన 2 చేతులు బయట పెట్టమన్నాడట. ఎందుకు? నేను ప్రపంచాన్ని అంతటినీ జయించగలిగాను, కానీ మరణాన్ని జయించలేకపోయాను. వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను. ఇదిగో నా చేతులు 2 బయట ఉన్నాయి. నా శవపేటికను కూడా వైద్యులు మొయ్యాలన్నాడట. ఎందుకు వైద్యులే మొయ్యాలంటే వాళ్ళు నన్ను రక్షించలేకపోయారు. ప్రతి రోగాన్ని వాళ్ళు తగ్గించగలరు, కానీ మరణం అనే రోగం నుండి నన్ను విడిపించలేకపోయారని అలెగ్జాండర్ ది గ్రేట్ తన శవపేటికలో నుంచి 2 చేతులు బయటకు పెట్టి తన పార్థివ దేహాన్ని అంతిమయాత్రలో మోసుకుపోవాలని కోరుకున్నాడు. చరిత్ర చెబుతున్నటువంటి సాక్ష్యం. సో గొప్పవాళ్ళు చాలామంది ఈ లోకంలో ఉన్నారు, ధనవంతులు చాలామంది ఈ లోకంలో ఉన్నారు, కానీ ఎవరు వాళ్ళ ధనాన్ని వాళ్ళతో పట్టుకెళ్ళిన చరిత్ర ఇంతవరకు మనం ఈ భూమండలం మీద చూడలేం కూడా. ఇది సత్యం. అందుకే ధనాన్ని బట్టి గర్వించకు. నీకు డబ్బులుంటే ఉండని, తప్పులేదు. ఒకవేళ దేవుడు నీకు ఇచ్చాడేమో, నువ్వు కష్టంతో సంపాదించుకున్నావేమో, నువ్వు కష్టపడి పైకి ఎదిగావేమో, నువ్వు శ్రమపడి ఆ స్థితిలో నిలబడ్డావేమో, రైట్. ఉంటే ఉండని, తప్పులేదు, నష్టమేమీ లేదు. కానీ ఆ ధనాన్ని బట్టి అతిశయించొద్దు, ఆ ధనాన్ని బట్టి గర్వించొద్దు. ఈ ధనం ఉంది కదా నువ్వు మురిసిపోయి విర్రవేగొద్దు. ఎందుకంటే యహమందు ధనవంతుల అయిన వారు గర్విష్ఠులుగా ఉండకూడదు, కొర్నేలులా ఉండాలి. కొర్నేలు డబ్బున్నోడే, కొర్నేలు బాగా ధనవంతుడు, కానీ అతడు ధనాన్ని నమ్మాడా, దేవుణ్ణి నమ్మాడా? ఎస్, ధనం మీద కాదు ఆయన నమ్మిక. కొర్నేలు నమ్మిక ఎవరి మీద? దేవుని మీద. అబ్రహాము ధనవంతుడే, కానీ అతని నమ్మకం ధనం మీద కాదు, దేవుని మీద. ఏమండి? ఇలా చాలామంది ధనవంతులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో, కానీ వాళ్ళ ధనం మీద వాళ్ళు నమ్మిక ఉంచలేదు, దేవుని మీద. అరిమతి యోసేపు ప్రభు కొరకు తన సమాధిని ఇచ్చినవాడు. ఆయన ధనం మీద నమ్మిక ఉంచలేదు. ఎవరి మీద నమ్మిక ఉంచాడు? దేవుని మీద నమ్మిక ఉంచాడు. అలాగే సమాజంలో ఒకవేళ నువ్వు ధనవంతుడు అయితే అయ్యి ఉండొచ్చు, ఇప్పుడు నీ దగ్గర చాలా డబ్బు ఉండి ఉండొచ్చు, నీ బీరువాలో చాలా కట్టలు ఉండొచ్చు, నీ జేబులో చాలా డబ్బులు ఉండొచ్చు. వాటిని చూసి మురిసిపోకు. వాటిని చూసి ఇంక నన్ను మించినోడు లేడని అనుకోకు. వాటిని చూసి ఇంకా నాకంటే గొప్పవాళ్ళు ఇంకెవ్వరి భూమి మీద లేరని అనవసరంగా మురిసిపోవద్దు. ఎందుకో చెప్పనా? అదేది నీతో రాదు. అందుకే అంటాడు, దానికి ఒక పేరు పెట్టాడు దేవుడు, అస్థిరమైన ధనము అన్నాడు. ఏమన్నాడు? అస్థిరమైన ధనము. స్థిరమైన ధనము అన్నాడా, అస్థిరమైన ధనము అన్నాడా? ఏ ధనం అన్నాడు దాన్ని? అస్థిరము. అంటే అది ఒక చోట నిలకడగా ఉండదు. నిజమే, ఒక చోట నిలకడగా ఉండదు. డబ్బులు ఎప్పుడు మీ జేబులో అలాగే ఉండిపోతాయి. ఉంటాయా? వదలకపోతే మీరు బతకలేరు. దాన్ని వదలాలి కదా. ఆ నోటు వదలాలా వద్దా? నేను వదలను, ప్లీజ్ నాతోనే ఉండి, చచ్చిపోయేదాకా నాతోనే ఉండి అంటే ఉంటుంది అది. సరే పెట్టుకో, నువ్వు అప్పుడు ఏం చేయాలి? కడుపు ఎండి చావాలి. ఖర్చు పెట్టకపోతే తిండి ఎలాగ వస్తుంది? ఖర్చు పెట్టాలి, వదలాలి. చిన్నప్పుడు నాకు బాగా అలవాటు, లైన్కి వెళ్ళి డబ్బులు తెచ్చేవాడు. మా అన్నయ్య బ్యాగ్లో డబ్బులు ఉండేవి. మా నాన్నగారు ఆ బ్యాగ్లో డబ్బులు తీసుకోవడం, ఎస్ విజయప్రసాద్ రెడ్డి అని రాసేయడం. తెల్లగా ఉంటుంది కదా,
పెన తీసుకుని దాని మీద నా పేరు రాసేవాడిని. ప్రతి దాని మీద ఓపిగ్గా కూర్చొని కట్టంతా రాసేవాడిని పేర్లు. అప్పుడు మళ్ళీ అందులో పెట్టేవాడిని. తర్వాత మాకు ఎలక్ట్రానిక్ షాప్ ఒకటి పెట్టాడు. అప్పటికి నాకు అదొక బలహీనత, అదొక వ్యాధి అనుకుంటాను నాకు అప్పట్లో. డబ్బు కనబడితే చాలు నా పేరు రాసేవాడిని. కానీ ఇన్నాళ్లలో ఎన్ని డబ్బుల మీద రాసి ఉంటానో, షాపులో కూర్చున్నప్పుడు, వ్యాపారంలో తిరిగినప్పుడు ఎన్ని డబ్బుల మీద రాసి ఉంటానో తెలియదు. కానీ ఎప్పటి వరకు ఒక్క నోటు కూడా నాకు తిరిగి రాలేదు. నేను మళ్ళీ చూడలేదండి. చూస్తే ఆశ్చర్యపోదామని రాశాను. ఇంకా సముద్రంలో కొట్టుపోయి ఎక్కడ పోయినాయి. భారతదేశంలో ఎక్కడో తిరుగుతుంటాయి. ఈ నోట్ల రద్దు కార్యక్రమంలో నాశనం అయిపోయి ఉంటాయి. అలానే చిన్న నోట్ల మీద కూడా రాశాను నా పేర్లు. ఆ చిన్న నోట్లు కూడా ఎప్పుడు నా దగ్గరికి తిరిగి రాలేదు. ఇది నేను చెబుతున్న పచ్చి నిజం, నా అనుభవాలు ఇవి, నిజం చెప్తున్నా. కట్టలు కట్టి పక్కన పెడితే ప్రతి కట్ట తీసుకుని పేరు రాసుకుని ఓపిగ్గా అరగంట పెట్టేది నాకు. ప్రతి దాని మీద ఆ వైట్ దాంట్లో రాసుకుంటూ పోయేవాడిని. ఒకసారి అయితే మా అన్ని తిట్టుకునేవాడు, ఇంకెవడో తీసుకోవడరా చీ అంటారా, ఏంద్రి ఇది ఇష్టం వచ్చినట్టు నీ పేర్లు రాసామని తిట్టుకునేవాడు. అయినా కూడా రాసేయడమే, ఇష్టం వచ్చినట్టు రాసేదే. నా పేరు ఒక్కోసారి ఊరి పేరు. సో ఎన్ని రాసినా ఒక్కడు కూడా తిరిగి రాలే. అప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? అస్థిరమైనది, అది మళ్ళీ నీ దగ్గరికి తిరిగి రాదు. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. ఎంతమంది వెళ్ళిపోయారో దాన్ని నమ్మినోళ్ళు. అందుకే సరదాగా శ్మశానానికి వెళ్ళి గంట కూర్చుని రండి ఈ బోధలు విన్న తర్వాత, తప్పేమీ లేదు. లేదా అలా వెళ్ళిపోయేటప్పుడు ఊరవతలు ఉంటుంది, ఆగండి అక్కడ కాసేపు వెళ్ళి ఏదో సమాధి మీద కూర్చోండి, తప్పులేదు. సమాధికి వెళ్ళి అక్కడ పేడతో అలికేసి ఇడ్లీలు చుట్ట ముక్కలు పెట్టి రావడం కాదు. లేదా అక్కడికి వెళ్ళి దండలేసి పువ్వులేసి సమాధులు పండగ చేసామని కాదు. సమాధికి పండగ కాదు, సమాధికి బోధ చేస్తుంది. వెళ్ళి అక్కడ కూర్చుంటే ఒక అరగంట బీచ్లో కూర్చున్నట్టు, పార్కులో కూర్చున్నట్టు వెళ్ళి ఒక సమాధి మీద కూర్చొని చక్కగా సమాధులన్నీ చూసి ఆలోచించుకో. వీళ్ళందరూ కూడా నాలాగే, ఒకవేళ నాలా కాకపోతే ఇతరులలాగే ధనమునందు నమ్మికించారు. అస్థిరమైన ధనమునందు నమ్మికించి ఇప్పుడు ఇక్కడ పడుకున్నారు. ఇప్పుడు వాళ్ళ సంపాదించిన ఏ రూపాయి వీళ్ళని కాపాడలేకపోయింది, వెళ్ళిపోయారు వీళ్ళు. ఒకరోజు ఈ పక్కనే నాకు కూడా సీట్ ఉంటుంది, నేను కూడా ఏళ్ల మధ్యలోనే ఏదో రోజు వస్తాను అని అర్థం చేసుకుంటావు నువ్వు. అందుకే ప్రభువు కూడా పుట్టినరోజులు చేసుకున్నాడు. ఇంటికి వెళ్ళమంటావా ప్రభువా, దినానికి వెళ్ళమంటావా ప్రభువా అంటే, ప్రలాపించే వారి ఇంటికి పోరా బాబు, అక్కడికి వెళ్తే నీకు జ్ఞానం బుద్ధి, ఇక్కడికి వెళ్తే అజ్ఞానం ఎక్కువైపోద్ది అన్నాడు. అంతే కదా. పుట్టినరోజులు చేసుకునే వాళ్ళు ఇలా పోయామనుకోండి, అక్కడ డ్యాన్సులు, పార్టీలు, హడావిడి, కేక్ కటింగ్లు, బిర్యానీలు, మొక్కలు, కక్కలు. అదే సచ్చినోడి ఇంటికి వెళ్ళామనుకోండి, ఎవడ మాట కూడా మాట్లాడాలా, మాట్లాడకూడదు. ఇంక మనం బాగోదు. వెళ్ళి ఏదైనా పరామర్శిస్తే ఎలా జరిగిందండి, అవునా అండి, చాలా బాధగా ఉందండి బాబు, మొన్నే పలకరించాడండి, నిన్నే కలిసామండి, అంతే అయిపోయి మాటలు. ఇంకా అంతకుమించి ఉండవు. వ్యాపారం ఎలా ఉంది, బాగుందా, ఎంత సంపాదించుకున్నాడు చెప్పు తీసి కొడతారు. పెళ్ళిప్పుడు చేసుకుందాం అనుకుంటాం, పిల్ల నచ్చిందా అన్నాం అనుకో, లాగిపెట్టి తొంతారు. ఇంకా అక్కడ అలాంటి మాటలేవి కుదరవు. అక్కడ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. ఆ శవాన్ని గురించి ఆలోచించాలి, ఆ శవాన్నే చూడాలి. అది ఎత్తికెళ్ళేంత వరకు కూడా ఏడుపులే వినాలి. నీ జీవితం మీద వైరాగ్యం ఏంటో, జీవితంలో జరగబోయే సత్యాలు ఏంటో అర్థం చేసుకోవాలి. అంతే, సత్యాలు అర్థం చేసుకుంటావు శవం దగ్గర కూర్చున్నప్పుడు. అదే పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, పుట్టినరోజులకి ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తావు? డీజే సౌండ్ పెట్టుకుని డ్యాన్సులు వేస్తావు. ఏమండి? కాబట్టి అన్నాడు, అరే నాయన, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖంగా అనుభవించుటకు ధారాళముగా సమస్తమును మనకు దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచండి. ₹1,00,00,000 కారు కొనుక్కున్నా యాక్సిడెంట్ అవ్వకుండా తీసుకెళ్ళాలంటే దేవుడే తీసుకెళ్ళాలి. అర్థమైందా? ₹1,00,00,000 కారే కావచ్చు, కానీ యాక్సిడెంట్ అవ్వకుండా ఎవరు తీసుకెళ్ళాలి? దేవుడు తీసుకెళ్ళాలి. ₹1,00,000 ఖర్చు పెట్టి విమానంలో ఎగురుతున్నా ల్యాండింగ్ అవ్వాలంటే ఆయన కృప ఉండాలి. లేకపోతే గాలిలోనే పోతావు, దిగేటప్పుడు పోతావు. అంటే ఇక్కడ నువ్వు దాన్ని బట్టి డిసైడ్ అవ్వకు. ఆయన కృప లేకపోతే నువ్వు ఆకాశ హర్మ్యానాలు కట్టుకున్నా ఎందుకు పనికిరావు, సముద్రాలలో ఇల్లులు కట్టినా ఎందుకు పనికిరావు, ఓడ మీద వెళ్ళిపోతున్నాను అనుకున్నా తుఫాన్ రాకుండా ఆపాలి, ఆయన సుడిగుండాలు రాకుండా ఆపాలి. ఈ ప్రపంచంలో ధనం కాపాడట్లేదు మనిషిని, దేవుడు కాపాడుతున్నాడు. అది అర్థమైన నాడు దేవుని మీద విశ్వాసం ఉంచుతాం, ధనం మీద కాదు. అందుకే అన్నాడు, సమస్తమును మనము సుఖముగా అనుభవించుటకు ధారాళముగా దయచేయు దేవుని యందు మీరు నమ్మిక ఉంచండి. ఫస్ట్ దేవుని యందు నమ్మిక ఉంచండి అని ఆజ్ఞాపించుము. బతిమలాడమన్నాడా, ఆజ్ఞాపించమన్నాడా సంఘాన్ని తిమోతితో చెబుతూ?
ఆజ్ఞాపించు. విశ్వాసులకు ఆజ్ఞాపించు, బతిమలాడడం కాదు, ఖచ్చితంగా చెప్పు, ఖండితంగా చెప్పు. నెక్స్ట్, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము. బాబా ఎంత మంచి మాట. ఏ జీవం ఉందట? ఇది అవాస్తవమైన జీవం. ఇప్పుడు మనకి జీవం ఉంది, కానీ ఇది నిజంగా ఇది ఇంతలో కనబడద్ది, అంతలో టిక్మంటది. ఇది నిజమైన జీవం కాదు. ఇది కొంతకాలం ఉండి వెళ్ళిపోయే జీవం. టిప్ టిప్ అంటూ రెపరెపలాడుతుండే జీవం. ఇది ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఊడిపోతుందో తెలీదు. హాస్పిటల్కి వెళ్ళామంటే వాళ్ళు గ్యారెంటీ ఇవ్వలేరు. రెండు బాబు ఐసీయూలో పెడతాం, టిక్ 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 మన సౌండ్లు వస్తూ ఉంటాయి. కిక్ 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 మని అది ఆగిపోతే నువ్వు పోయినట్టే. కీ మన ఒకటే కోతెట్టేద్ది. ఇంకప్పుడు ఆ కోతెన పడిందంటే నీకు మోత మోగిపోయినట్టే కదా. సో కాబట్టి ఆగుబాబు, మరి మాకు మాత్రం ఏం తెలుసు, మనం ఏం బయట వరండాలో అటు ఇటు కంగారు పడి పర్లేదండి అంటే ఆడి విని 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 ఏమయ్యా బాబు నాకు మాత్రం ఏం తెలుసు, చేతనం కదా, కంగారు పడి కుజాలగా అంటాడు. ముందెళ్ళి కౌంటర్లో డబ్బులు కట్టి వచ్చాయి అంటాడు. సో కాబట్టి మనకు గ్యారంటీ లేదు ఇక్కడ. ఇది వాస్తవమైన జీవం కాదు, ఇది అవాస్తవమైన జీవం. ఇది ఇప్పుడు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం ఎంత అద్భుతమైన మాట చెప్పిందో బైబిల్. ఒక జీవం ఉంది, నువ్వు నమ్మాలి, నమ్మి తీరాలి విశ్వాసి. వాస్తవమైన జీవం ఒకటి ఉంది, నువ్వు నమ్మాలి, ఇది సత్యం. వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోయే కాలం ఒకటి ఉంది. ఈ కాలమే శాశ్వత కాలం అనుకోకు, రాబోయే ఒక కాలం ఉంది. ఆ రాబోయే కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకున్నావా అని అడుగుతున్నాడు. నువ్వు రాబోయే కాలానికి మంచి పునాది వేసుకున్నావా? ఏదో ఎక్కడే వేసేసావా పెద్ద పునాది? ఇక్కడే వేసావా గట్టి పునాది నెబుకద్నెజర్లాగా? ఎక్కడేసావా పునాది? రాబోయే కాలానికి వేసుకున్నావా? హేరోదు, పిలాతు, కైసరు ఇక్కడ వేసేసారు పెద్ద పునాదులు. రాబోయే కాలానికి అపోస్తలు వేసుకున్నారు పునాదులు. ప్రారంభ సంఘ క్రైస్తవులు వేసుకున్నారు పునాదులు. రోమా ప్రభుత్వం వేసుకోలేకపోయింది సరైన పునాదులు. ఏమండి? కానీ రాబోయే కాలానికి మంచి పునాది వేసుకో. రాబోయే కాలానికి వేసుకో మంచి పునాది. ఇప్పుడు వేసేసుకో ఒక పునాది. ఇప్పుడు వేసుకున్న పునాది నికరంగా ఉండదు, ఎవరిది లేదు. ఉన్నోడిని ఎవరన్నా ఉంటే చూపించిపోని, 3 నాళ్ళ ముచ్చటే. ఇక్కడ శాశ్వతమైన పునాది వేసుకున్నాడు ఎవడు లేడు. అన్నీ 3 నాళ్ళ ముచ్చట్లే, చెప్పుకోవడానికి అంతే, చెప్పుకోవడానికి. మా పొలం గురించి మా నాన్న చెప్తారు. మా తాత ఎన్ని కష్టాలు పడి ఆ పొలం కొన్నాడు, ఎన్ని కష్టాలు పడి ఎన్ని శ్రమలు పడి ఆ పొలం కొన్నాడో మా నాన్నగారు చెప్తారు. పాపం ఆయన కష్టం, ఆయన శ్రమ ఆయన అనుభవించట్లేదు, వెళ్ళిపోయాడు. ఆయన ఎలా ఉంటాడో నాకు కూడా తెలియదు, ఫోటో కూడా లేదు మాకు మా తాత ఎలా ఉంటాడో చూడడానికి. రేపొద్దున మన జీవితాలు కూడా అంతే. అందుకే రాబో కాలానికి పునాది పడాలి. ఇక్కడ వేసేస్తాం పెద్ద పునాది, గట్టి పునాది వేసేస్తాం ఇక్కడ, కానీ అదే ఉంటుంది, మనం ఉండం. ఆ పునాదే ఉంటుంది, మనం ఉండం. అందుకే రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చెయ్యాలి. రైట్? మేలు, వాక్యం అనే మేలు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. అదే రాత్రి చెప్పాను, వాక్యదానం చాలా గొప్పది. మనుషుల హృదయాలను కదిలిస్తుంది, మనుషుల జీవితాలను వెలిగిస్తుంది. అందుకే రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేసేవారు సత్క్రియలు అను ధనము. ట్రాన్స్ఫర్ అయిపోయింది, కరెన్సీ కూడా మారిపోయిందట. ఇప్పుడు ఏదో క్రిప్టో కరెన్సీ, ఇంకేవో రకరకాల కరెన్సీలు చెప్తున్నారు, ఏవేవో కరెన్సీలు. ఈ కరెన్సీలు కూడా మారిపోతున్నాయి, రోజు రోజుకి కరెన్సీలు మారిపోతున్నాయి. అంత డిజిటల్ మనీ అయిపోతుంది. ఇప్పుడు చేత్తో పట్టుకునే డబ్బులు కాదు, మొత్తం అంతా ఏమని? డిజిటల్ మనీ, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కదా. ధనవంతుల లెక్కలన్నీ కంప్యూటర్లో కనబడే రోజులు వస్తాయేమో, అంతే. మరి ఇప్పుడు కూడా డబ్బు ఏమైపోయింది? ఫోన్పే రూపంలో, గూగుల్ పే రూపంలో వచ్చిందంటే దాని అర్థం ఏంటి? నెంబర్ కొట్టి పంపిస్తున్నాం అంతే. నెంబర్లు చూసుకుని మురిసిపోతున్నాం, అమ్మయ్య నా అకౌంట్లో పడిపోయిందంటో, ఇదిగో 10,000 నెంబర్ వచ్చింది, నీకు 10,000 నెంబర్ వచ్చింది. ఒకప్పుడు లెక్కెట్టుకు మురిసిపోయేవాళ్ళం, కట్ట జేబులు పెట్టుకుని బలంగా ఉంది, బరువుగా ఉంది అనుకునేవాళ్ళం. ఇప్పుడు నెంబర్ చూసుకుని మురిసిపోతున్నాం, అమ్మయ్య మెసేజ్ వచ్చిందా? వచ్చేసింది, మెసేజ్ వచ్చేసింది. ఇంకా ఆ మెసేజే మనకు ఆనందం ఇచ్చింది. ఇప్పుడు ఒకప్పుడు కట్ట ఆనందాన్ని ఇచ్చేది, అవునా కదా? ఫోన్పే కొట్టేసానండి, డబ్బులు చూసుకోండి, గూగుల్ పే పంపించేసానండి చూసుకోండి, అందులో నుంచే ఖర్చు. కొట్టు దగ్గరికి వెళ్తాం, సరుకులు తీసుకుని గూగుల్ పే కొట్టేసాను చూసుకో, ఫోన్పే కొట్టేసాను చూసుకో. హోటల్కి వెళ్తున్నాం, తిండి తినేస్తున్నాం, ఫోన్పే కొట్టేసాను చూసుకో. ఆ నెంబర్ చూసుకుని ఆడు మురిసిపోతున్నాడు. ఒకప్పుడు కాగితం ఇస్తావా పప్పు రుబ్బుతావా అనేవాడు.
ఇప్పుడు కాగితాలు అక్కర్లా, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కొట్టేశాను అంతే. ఫోన్పే చేశాను, గూగుల్ పే చేశాను, స్వైప్ చేశాను, కార్డు క్రెడిట్ కార్డు స్వైప్ చేశాను, డెబిట్ కార్డు స్వైప్ చేశా, కార్డు తీసుకో. ఇప్పుడంతా ట్రాన్సాక్షన్స్ అంతా ఇలా మారిపోయాయి. ఫ్యూచర్లో ఇంకెంత మారబోతున్నాయో తెలీదు కదా. అందుకే అక్కడ ఏమన్నాడంటే మేలు చేయవారు సత్క్రియలనే ధనం. మరి డిజిటల్ ధనాన్ని నమ్మినప్పుడు, కార్డులో ఉన్న ధనాన్ని నమ్మినప్పుడు, ఫోన్లో ఉన్న ధనాన్ని నమ్మినప్పుడు సత్యం అనే ధనాన్ని కూడా నమ్మాలిగా. ధనం ఇన్ని రూపాయలు మార్చుకుంటున్నప్పుడు ఆ రూపం కూడా ఉందని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ధనం కాగిత రూపాయలు ఉండిపోయిందా? ఎన్ని రూపాయలు మార్చిందో. ఇది వరకు తోలు ముక్కల మీద ధనాన్ని తయారు చేసేవాడు, తోలు. తర్వాత తోలు పోయి ఇనప వచ్చాయి, ఇనప నాణేలు. అవి పోయి ఎవడబడితాడు చేసేస్తున్నాడు ఇనప నాణేలని. ఆ ముద్రలు తీసేసి మళ్ళీ వెండి, రాగి, పూర్వం అయితే బంగారు నాణేలు కూడా అమల్లో ఉండేవట రాజుల కాలంలో. తర్వాత వెండి నాణేల గురించి మనం ఆల్రెడీ బైబిల్లో చదువుకున్నాం ఏమండి. ఇలా తర్వాత అన్నీ పోగా వస్తు మార్పిడి విధానం అమల్లో నుంచి పోగా చివరికి ఏమొచ్చింది? కాగితం కనిపెట్టాక నాణేలు పోయి కాగితాలు వచ్చాయి. కాగితం కనిపెట్టేంత వరకు డబ్బు నాణేల రూపంలోనే ఉంది, రకరకాల లోహాలు. ఏమండి, అదే మీకు మ్యూజియంలో చూశానని చెప్పి చూపించాను మీకు ఆ నాణేలు, లోహాలు. ఏమండి, ఆ తర్వాత అది ఏ రూపం మార్చుకుందంటే కాగితం రూపం మార్చుకుంది. ఇప్పుడు ఆ కాగితాలు కూడా ప్రింట్లు వేస్తున్నారు జాగ్రత్తగా. అచ్చు యంత్రాలు వచ్చిన తర్వాత ముద్రలు గుద్దేస్తున్నాడు, ఎవడకాడో కంప్యూటర్ కొనుక్కుంటాడట, ప్రింటర్ పెట్టుకుంటాడట, చక్కగా తెలియకుండా డబ్బును ముద్రించేస్తున్నారు, చాలామంది చేస్తున్నారు. దొంగ నోట్లు వచ్చే మార్గం. ఇంకా గవర్నమెంట్ ఆలోచించి అయ్యి బాబు ఇలా కాదు, ఇలా అయితే మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిపోద్దని ఈ డిజిటల్లో కూడా దొంగలు వచ్చారు. ఇప్పుడు ఓటీపీ చెప్పండి బాబు అంటారు ఫోన్ చేసి. ఏం చెప్పాలట? ఓటీపీ చెప్పండి బాబు. ఆడెవడో మొన్న నవ్వలేక చచ్చావు, అది నిజమో అబద్ధమో తెలియదు కానీ, అంటే 10 వెళ్ళిపోనీయండి బాబు అంటున్నాడు. పడతాయన్నారని డబ్బులు పడలేదండి, 10 వెళ్ళిపోనీయండి బాబు అంటే వస్తాయి ఇంకో ఓటీపీ వచ్చింది చెప్పు బాబు అంటున్నాడు. మళ్ళీ 10 వెళ్ళిపోనీయండి బాబు అంటున్నాడు. అలా ఉన్నారంటే సైబర్ క్రైమ్. ఇందులో కూడా ఈ డబ్బును కూడా ఏం చేస్తున్నారు? కొట్టేస్తున్నారు. అంటే డబ్బు రూపాయలు మార్చుకుంటుంది, దొంగలు కూడా రూపాయలు మార్చుకుంటున్నారనమాట. అందుకే అన్నాడు సత్యమును ధనము, సత్క్రియలను ధనము గలవారు, సత్క్రియలను ధనము గలవారు. సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకో. అంటే ఈ ధనాన్ని సత్క్రియల్లోకి మార్చేసుకుంటే అది కూడా ఏమైపోద్ది? ధనం అయిపోద్ది. ఇప్పుడు ధనాన్ని మనం రకరకాలుగా మార్చుకోవచ్చు. బంగారంగా మార్చుకోవచ్చు. ధనాన్ని ఎలా మార్చుకోవచ్చు? బంగారంగా మార్చుకుంటే బంగారం కూడా నీకేంటి? ఆస్తి. ధనాన్ని వెండిగా మార్చావనుకో, వెండి కూడా నీకు ఆస్తి. ఇప్పుడు నువ్వు బంగారం పట్టుకెళ్ళి బ్యాంకులో పెడితే డబ్బు ఇస్తాడే ఇవిడ? ఇస్తాడంటే డబ్బుకు మరో రూపం ఏంటట? బంగారం. డబ్బుకు మరో రూపం వెండి. డబ్బుకు మరో రూపం ప్లాటినం. డబ్బుకు మరో రూపం భూమి. డబ్బును భూమి రూపంగా కూడా మార్చుకోవచ్చు. అలా వస్తువు రూపంలో మార్చామనుకోండి కొంత తగ్గొచ్చు. మళ్ళీ ఇప్పుడు కారు కొనుక్కున్నాం అనుకోండి, ఈ రోజు కొన్న రేటు రేపు ఉండదు. ఉండే కొలది ఏమైపోద్ది? కరిగిపోద్ది. అర్థమైందా? సో ఇది పెరిగేది. ఇలా మార్చామనుకోండి మన డబ్బు మన దగ్గరే ఉన్నట్టు అది ఇంకా పెరుగుతున్నట్టు. అంటే డబ్బు నిన్ను రూపాయలుగా మార్చేస్తాను తెలుసుకున్నావు మనిషి, సత్క్రియలుగా కూడా మార్చుకోవయ్యా అని బుద్ధి చెప్పాడు దేవుడు. అది బైబిల్ అంటే. డబ్బును బంగారంగా మార్చడం నేర్చుకున్నావు, వెండిగా మార్చడం నేర్చుకున్నావు, ప్లాటినంగా మార్చడం నేర్చుకున్నావు, భూమిగా మార్చడం నేర్చుకున్నావు, రకరకాలుగా మార్చడం నేర్చుకున్నావు, క్రిప్టో కరెన్సీగా మార్చడం నేర్చుకున్నావు, బిట్ కాయిన్గా మార్చడం నేర్చుకున్నావు, రకరకాలుగా నేర్చేసుకున్నావు. మరి సత్క్రియలుగా మార్చడం ఎప్పుడు నేర్చుకుంటావు అని అడుగుతున్నాడు. బిట్ కాయిన్లు నీతో రావు, క్రిప్టో కరెన్సీ నీతో రాదు, బంగారం నీతో రాదు, వెండి నీతో రాదు, భూములు నీతో రావు, సత్క్రియలు మాత్రం నీతో వస్తాయి అన్నది యేసు ప్రభు వారి బోధ. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు చేసే సత్క్రియ నీతో వస్తుంది. అందుకే సత్క్రియలను ధనము గలవారు, సత్క్రియలను ధనము గలవారు, ఔదార్యము గలవారు, తమ ధనములో ఇతరులకు పాలిచ్చి వారినై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. మంచి పని కోసం ఎప్పుడు వెనక్కి తీయకండి, ఎందుకంటే అది మీకు మేలే తప్ప కీడు కాదు. నువ్వు సత్యానికి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నీకు తండ్రి సన్నిధిలో అది నీకు సాక్ష్యం పలుకుతుంది. నువ్వు సత్క్రియల కోసం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నీకు పరలోకంలో ధనంగా
మారుతుంది. ఇది నమ్మినవాడు తన కొరకు మంచి పునాది వేసుకుంటాడు. నమ్మని వాడు బెగబట్టి 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 మట్టికిచ్చి చచ్చిపోతాడు. అప్పుడు రాజుల సొమ్ము రాళ్లపాలు, మన సొమ్ము మట్టిపాలు. అలా మట్టిపాలు చేసిన వాళ్ళు, రాళ్లపాలు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, సత్యం తెలుసుకోండి, సత్యం కొరకు ప్రయాసపడండి, సత్యములో నిలబడండి, సత్క్రియలను పునాది వేసుకోండి. రాబోయే లోకంలో నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి. రాబోయే లోకంలో సత్యమనే ధనాన్ని సంపాదించుకోండి. దేవుని మాట ఎప్పుడూ అబద్ధం కాదు, మర్చిపోకండి. ఆయన అబద్ధం ఆడుటకు మానవుడు కాడు. ఆత్మలుగా మనం మరో లోకానికి వెళ్ళబోతున్నాం. మరణం తర్వాత మరో జీవితం ఉంది. ఈ సత్యం మనకు అర్థమైన నాడు మనం అస్థిరమైన ధనాన్ని నమ్మం, దేవుణ్ణే నమ్ముతాం. దేవుణ్ణి మాత్రమే నమ్ముతాం. ఎందుకంటే ఆయన తలుచుకుంటే డబ్బు లేకపోయినా నిన్ను పోషించగలడు. ఆయన తలుచుకుంటే ఆస్తి లేకపోయినా నిన్ను పోషించగలడు. కాకులు పట్టుకొచ్చి భోజనం పెట్టాయంటే నేను ఆశ్చర్యపోతుంటాను అనేక సందర్భాల్లో. కాకి అసలు ఎవరికేం పెట్టదు కదా, ఉన్నది పట్టుకెళ్ళిపోతుంది. పిల్లల చేతిలో బిస్కెట్లు కూడా ఎత్తిపోద్ది. అలాంటిది అది ప్రవక్తకు తీసుకొచ్చి భోజనం పెట్టిందా అంటే అసలు చాలా అద్భుతం. దేవుడు సమర్థుడు, మనల్ని ఏమీ లేకపోయినా పోషించగలిగే సమర్థుడు. ఏ స్థితిలో అయినా మనల్ని పోషించగలిగే సమర్థుడు, ఏ స్థితిలో అయినా మనల్ని కాపాడగలిగే సమర్థుడు. అందుకే విమానం ఎక్కిన తర్వాత కూడా చక్కగా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నేను విమానం ఎక్కాను, ల్యాండ్ అయ్యడానికి మీ కృప చూపించు తండ్రి అని. లేకపోతే మనం ఎక్కడ దిగాలిగా, అంత గాలిలో ఉన్నాం, గ్యారంటీ లేని బతికి అక్కడ. మరి అంతే కదా, అప్పుడప్పుడు ఊగుతుంటుంది, అది కిందకి పైకి ఊపుతుంటాడు. అలాంటప్పుడు కొంతమంది గీ అంటుంటారు కూర్చొని. కంగారు పడకండి, ఏమవుదు వెళ్తాం, కంగారు పడకండి. ఒకసారి చెప్పలేము, ప్రమాదాలు జరుగుతుంటాయి. భూమి మీద లేదు గ్యారంటీ, గాలిలోనూ లేదు గ్యారంటీ. గ్యారంటీ ఎవరి దగ్గర ఉంది? ఓన్లీ దేవుని దగ్గర మాత్రమే ఉంది. ఆయన అనుమతిస్తే దిగుతాం, ఆయన అనుమతి ఇవ్వకపోతే అక్కడికక్కడే పోతాం. ఇంకా అటు నుంచి అంటే దగ్గర అయిపోద్ది, దూరం తగ్గుద్ది, ప్రయాణం తగ్గుద్ది. కొంచెం కింద నుంచి వెళ్తే దూరం కదా, మరి ఇంక పైనుంచి అయితే గొడవ లేకుండా పోతాం అనమాట. షార్ట్ రూట్. కొంచెం దగ్గరికి వచ్చాం ప్రభా, తొందరగా లాగేసుకో పైకి అన్నట్టు. సో కాబట్టి అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక ఆయన యందే నమ్మిక ఉంచే విధంగా సత్క్రియలను, ధనాన్ని మీరు సొంతం చేసుకునే విధంగా ఉండాలని ఎప్పుడు బిగబట్టే గుంపులో ఉండకండి. సత్కార్యాల కోసం, సత్యం కోసం గుప్పిలు విప్పే గుంపులోనే ఉండండి. అదే మనందరికీ మంచి పునాది. దేవుని కార్యాభివృద్ధి యందు, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి మీరందరూ జీవించాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్న మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, సర్వకృపానిధి, ఇప్పటి వరకు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి విలువైన మీ వాక్కుల చేత మా హృదయాలు తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి. మీ బిడ్డల బలపరచండి, మీ కృపల భద్రపరచండి. వెత్తబడిన ప్రతి మాట మీ బిడ్డల హృదయాలలో 30 60 100 ఫలింపచేయండి. సత్యం అనే ధనాన్ని సంపాదించుకుని సత్క్రియలను పునాది వేసుకుని పరలోకములో ధనము కూర్చుకోగలిగే పిల్లలుగా మీ పిల్లలందరూ ఉండడానికి కృపను తోడుగా ఉంచమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామల్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.